రామ హరే రామ 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 హరే హరే. హిస్ గ్రేస్ ప్రణవానంద ప్రభుకి. దయచేసి అందరు కూర్చోండి. మొట్టమొదటిగా భక్తులందరికీ చాలా చాలా ధన్యవాదాలు మరియు స్వాగతం ఇవాళటి స్పెషల్ క్లాస్కి. ఇది మన పరమ సౌభాగ్యము. మన మధ్య ప్రణవానంద ప్రభు వ్యక్తిగత రూపంలో ప్రత్యక్షమై ఉన్నారు. జనరల్గా ప్రణవానంద ప్రభుని అందరు యూట్యూబ్లో వింటారు, సుమన్ టీవీలో వింటారు. కానీ ఇవాళ మనతో పాటు మనకి వారి సమయాన్ని ఇవ్వడానికి, వారి నిజీ సాంగత్యాన్ని ఇవ్వడానికి వారు స్వీకరించారు. దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుందాము. ప్రభుజీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ఇస్తాను. దాని తర్వాత గంటన్నర సేపు పాటు ప్రభుజీ మనకి అద్భుతమైన ప్రవచన, ఏ విధంగానైతే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగొచ్చో, మన యొక్క సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు, ఇవన్నీ కూడా చెప్పబోతున్నారు. అందరు రెడీగా ఉన్నారా? హరి బోల్ అనండి. హరి బోల్. అందరు దయచేసి గెట్ సీటెడ్. And Prabhuji, if there are less chairs, please make sure chairs are there. We have red chairs over there. Please put it, form some few rows on the right side. దాస్ వారి గురువు గారు దీక్ష తర్వాత వారికి ప్రణవానంద దాస్ అని పేరిచ్చారు. చిన్నప్పటి నుండే ప్రభుజీకి చాలా చాలా ఇంట్రెస్ట్. ఈ ఆధ్యాత్మిక జీవితం ఏంటి, జీవితపు లక్ష్యం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు అడిగేవారు. ఇంకా వారు పుట్టి పెరిగినటువంటి కుటుంబము చాలా సంప్రదాయబద్ధంగా శ్రీ సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే వైష్ణవులు, వారికి మంచి సంస్కారాలు దక్కాయి. ఇంకా భక్తి అనేది వారు చిన్నప్పటి నుంచే అది ప్రాక్టీస్ చేస్తున్నారన్నమాట. అయితే ఎందరో మహానుభావులను కలవడము, ఆధ్యాత్మిక తత్వాలతో సంబంధించిన జిజ్ఞాస చేయడము చాలా చిన్న వయసు నుండే వారు చేశారు. దాని తర్వాత ప్రభుజీ 2018లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత కొంతకాలం పని కూడా చేశారు కొన్ని కంపెనీస్లలో. దాని తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో వారు ఈ యొక్క వారి జీవితాన్ని సమాజం కోసము, ఆధ్యాత్మిక జ్ఞానం వితరణ కోసము వారు అంకితం చేశారు. దాని తర్వాత ప్రభుజీ మీకు అందరూ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుజీ ఉండేది గోవర్ధన్ ఈకో విలేజ్ అనే ప్లేస్ ముంబై దగ్గర ఉంటుందన్నమాట. అక్కడే ఉంటారు, నివసిస్తారు. ఇంకా మధ్య మధ్యలో హైదరాబాద్కి వస్తూ ఉంటారు, అనేక ప్లేసెస్కి వెళ్తుంటారు. యాక్చువల్గా ప్రపంచం అంతా కూడా రీసెంట్గా కూడా ప్రభుజీ అవుట్ సైడ్ ఇండియా వెళ్ళారు, అక్కడ ప్రవచనాలు చేయడానికి, ఇంకా అందరికీ ప్రేరేపించడానికి. సో ఆ విధంగా ప్రపంచమంతా కూడా ప్రభుజీ చాలా మంచి ప్రవచనాలు ఇచ్చి, ప్రభుజీ షార్ట్ వీడియోస్ చాలా ఫేమస్. అందరు కూడా ప్రణవానంద ప్రభు అనగానే అందరికి తెలిసిపోతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది. సో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ప్రభుజీకి. రెగ్యులర్ బేసిస్గా వారి క్లాసెస్ వింటూ ఉంటారు, వారి ప్రవచన వింటూ ఉంటారు. ప్రభుజీ భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతం ఇవన్నిటి మీద క్లాసెస్ ఇస్తూ ఉంటారనమాట. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా తన తెలుగు ప్రవచనాలకి ప్రసిద్ధ పొందారు. యాక్చువల్లీ కేవలం భారతదేశమే కాదు, మన తెలుగోళ్ళు యూఎస్లో, లండన్లో ఎన్నో ప్లేసెస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుజీ క్లాసెస్ రెగ్యులర్గా వింటారు, ఇంకా ప్రభుజీతో టచ్లో ఉన్నారు. ఇంకా మీకు అందరూ తెలుసు, సుమన్ టీవీ, ఐ డ్రీమ్స్ టీవీ, రెడ్ టీవీ, భక్తి, సనాతన ధర్మ వేదిక అనే యొక్క న్యూస్ ఛానల్స్లలో ప్రభుజీ ఇంటర్వ్యూస్ ఎన్నో ఉన్నాయి. అందులో మంచి మంచి ప్రశ్నలు అడగడము, ప్రభుజీ దానికి జవాబులు చెప్పడము, ఇవంతా కూడా మనం చూసాము. సో ఇది ప్రభుజీ యొక్క షార్ట్ బయోగ్రఫీ. ఇంకా అద్భుతమైన సేవలు చేస్తారు, కానీ అంతా కూడా చెప్పడానికి మనకి ఇప్పుడు సమయం లేదు. సో మనం అందరం కూడా ప్రభుజీకి మనం ధన్యవాదం ఆల్రెడీ వ్యక్తం చేశాము. దానికి నిజంగానే మనము రుణపడి ఉండాలంటే ఇప్పుడు ప్రభుజీ చెప్పబోయేది ధ్యానపూర్వకంగా నిశ్శబ్దాన్ని పాటించి, దయచేసి ఫోన్స్ మీరు సైలెంట్ మోడ్లో పెట్టండి. మీకు అర్జెంట్ ఫోన్స్ ఏమైనా ఉంటే మీరు బయటకు వెళ్ళి తీసుకోవచ్చు. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి, ధ్యానపూర్వకంగా వినండి. అందరికీ కలగలిగే అవకాశం ఉంటుంది. లాస్ట్లో క్లాస్ తర్వాత ప్రశ్నలు కూడా అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ప్రభుజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం మీరు కేటాయించారు. ప్రభుజీ చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు ఏంటి విశేషమైన రోజు తెలుసా మీకు? ఏకాదశి. ఈరోజు ఏకాదశి రోజున కొద్దిగా హరినామ సంకీర్తన చేసుకొని మనం ప్రారంభం చేద్దాం ఈ ప్రవచనం. అందరూ చేస్తారా? ఎంతూజియాస్టిక్గా చేస్తారా? ఎవరు ఏకాదశి ఉపవాసం చేసి అలసిపోలేదు కదా? ఎవరికి శక్తి లేదు, ఇప్పుడు మేము హరినామం చెప్తే మళ్ళీ చైర్ పై నుంచి లేస్తామో లేదో తెలియదు
అలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా? మీరు ఉన్నా సరే మీరు బ్రహ్మాండంగా చెప్పండి, మా వాళ్ళు మీ దగ్గరకే ప్రసాదం తీసుకొని అందిస్తారు. ఓకేనా? మీకు శక్తి లేకపోతే మేమే మీ దగ్గరకు వచ్చి ప్రసాదం అందిస్తాము. మీరు మాత్రం హరినామ సంకీర్తన చెప్పటంలో సంకోచించకండి. సరే? హరే కృష్ణ. యూ కెన్ ప్లే మృదంగా. జయ రాధా మాధవ కుంజ బిహారీ गोपीजन वल्लभ गिरिवरधारी कुंज बिहारी गोपीजन वल्लभ यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय 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 गोपाल जय जय राधा रमण हरि गोविंद गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय. మీరు పాడతామైతే గట్టిగా అన్నారు కానీ పాడుతున్నట్టు అనిపించట్లేదు. ఉత్తి ముంగట ఉన్న వాళ్ళ సౌండ్ మాత్రమే వస్తుంది. వెనకాల ఉన్న వాళ్ళు పాడుతున్నారా? ఈసారి ట్రై చేద్దాం, చూద్దాం పాడుతున్నారా లేదా. गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद. వెనకాల పాడాలి అని అంటే ముందు వాళ్ళు సౌండ్ పెంచారు, వెనకాల వాళ్ళ నుంచి పెరగలేదు సౌండ్. ఏంటి వెనకాల వాళ్ళు బ్యాంక్ బెంచర్స్, మీ పేరు రెప్యుటేషన్ అంతా ఇప్పుడు స్టేక్ పైన ఉంది. గట్టిగా చెప్పండి. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ 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 గోపాల జయ राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे
श्रीराम जय राम जय जय राम 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 जय जय राम श्रीराम जय राम जय जय राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय शील प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय शील प्रभुपाद भुवन मंगल हरिनाम संकीर्तन की हरे कृष्ణ ఈరోజు మేము ప్రొద్దున పూట శ్రీ భూ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళాం మార్నింగ్ మియాపూర్లో. అయితే అక్కడ ముందుగా అక్కడ ఆలయంలో దర్శనం చేసుకొని అక్కడ ఉండే స్వామి ప్రసాద శేష వస్త్రములను స్వామి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి అక్కడ నుంచి మియాపూర్ ఇస్కాన్ డివోటీస్ ఆర్గనైజ్ చేసిన సత్సంగానికి వెళ్ళామన్నమాట. అక్కడ సుమారుగా 350 మంది నుంచి 400 మంది భక్తులు వచ్చారు. అక్కడ ప్రవచనం జరిగాక మధ్యాహ్నం పూట మాకు 1 గంట నుంచి 3:30 దాకా నారద భక్తి సూత్ర ప్రవచనం చేస్తున్నాం ఇప్పుడు మేము ఆన్లైన్లో మా యూట్యూబ్ ఛానల్లో. అది అయిపోయాక ఒక 2 ఆన్లైన్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటుండగానే మేము బయలుదేరాం అక్కడి నుంచి. ఇప్పుడు మీ అందరి సమక్షంలోకి ఇక్కడ వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో మీ ముందు కొన్ని భగవత్ సంబంధమైన విషయాలు పంచుకోవడానికి విచ్చేసాం. ఈరోజు మాకు శ్రీనివాస్ అతిప్రియ ప్రభు చెప్పండి అని ఆజ్ఞాపించిన టాపిక్ ఏంటో తెలుసా మీకు?
ఎంతమందికి తెలుసు ఈరోజు ఏం విషయం గురించి మాట్లాడుతున్నాం? ఎస్, చెప్పండి మాతాజీ. మన సంబంధములను మెరుగుపరుచుకోవటం ఎలా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ భౌతిక సంబంధాలను ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేది ఈరోజు టాపిక్. ఎంతమందికి ఇది ఛాలెంజ్గా అనిపిస్తుంది చెప్పండి? భక్తిలో ముందుకెళ్తూ అందరినీ ఆనందంగా ఉంచాలి అని అంటే కష్టమండి కొద్దిగా అని ఎంతమందికి అనిపిస్తుందా? అయితే దీన్ని ఎలా మేనేజ్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా భాగవత ఆచార్య స్మరణ చేసి ప్రారంభం చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి. వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. మేము ఒక దగ్గర ప్రవచనం చేస్తూ ఉంటే మీ ఫ్యామిలీలో
మీ కుటుంబంలో అన్నిటికంటే పెద్ద డిస్టర్బెన్స్ ఏంటి అని అడిగాం మేము ఒకరు ప్రవచనం మధ్యలో. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ చెప్పారు. మీరేమంటారు? మీ ఫ్యామిలీలో అన్నిటికంటే పెద్ద డిస్టర్బెన్స్ ఏంటి అని? మొబైల్ ఫోన్. ఎంతమంది అంటారు మొబైల్ ఫోన్ పెద్ద డిస్ట్రాక్షన్ ప్రభుజీ? ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చి చెప్పారు, ప్రభుజీ ఈ మొబైల్ ఫోన్ కానీ కనిపెట్టకపోయి ఉంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం ప్రభుజీ, కానీ ఈ మొబైల్ ఫోన్ అన్నిటి దగ్గరికి వచ్చేసింది ప్రభుజీ. మా పిల్లవాడైతే బాత్రూంలోకి కూడా తీసుకెళ్ళిపోతాడు ప్రభుజీ. మేము అడిగామని, ఏం చేస్తావురా బాత్రూంలో? సాంగ్స్ వింటాను ప్రభుజీ. మేము ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్ళామన్నమాట. అయితే అక్కడ ఒకళ్ళ ఇంట్లో ఒక పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా? చెప్పుల స్టాండ్ విన్నారా? మీ అందరి ఇంట్లలో ఉన్నాయి కదా చెప్పుల స్టాండ్. ఎలా ఇంట్లోపలికి వెళితే చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళాలో, అలా వాళ్ళ లివింగ్ రూమ్ దాటి లోపలికి వెళ్ళాలి అని అంటే ఫోన్ స్టాండ్ ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో. అందరి ఫోన్లో ఆ ఫోన్ స్టాండ్లో పెట్టి మాత్రమే లోపలికి వెళ్ళాలి. వాళ్ళు కూర్చునే హాల్లోకి, పూజ రూమ్లోకి, డైనింగ్ హాల్లోకి ఫోను ఎలౌడ్ లేదు. నేను అన్నాను, ఇది ఎంత సూపర్ డూపర్ ఐడియా మీకు వచ్చింది నిజంగా. ఇది అనువర్తించాక మీ జీవితంలో ఏదన్నా మార్పులు అయ్యాయా? ఏం మార్పులు అయ్యాయంటారేంటి ప్రభుజీ? అందరూ ఏం తింటున్నారో తెలుస్తుంది, ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది అన్నీ తెలుస్తున్నాయి. లేకపోతే నేను ఏం చేసి పెట్టినా నోరు మూసుకొని తింటుండేవాళ్ళు. అందుకేనేమో కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు, ఏమున్నా సరే ఫోన్ పట్టేసుకుంటే. ఇప్పుడు తెలుసా, చిన్నపిల్లలు తినాలంటే ఫోన్ ఇవ్వాలి. ఎంతమందిని చూసారు అలా? మిమ్మల్ని అనట్లేదులేండి, వాళ్ళ అక్క వాళ్ళ చిన్న అబ్బాయి పేరు చెయ్యి ఎత్తుతుంది. ఫోన్ ఇవ్వాలి, ఫోన్ ఇవ్వకపోతే వాడు తినడు. మేము ఒక దగ్గర అన్నాం, మేము తీస్తే ఏం చేస్తాడు? ప్రభుజీ ట్రై చేయండి అన్నారు. మేము ఇలా ఫోన్ పక్కన పెట్టామన్నమాట. ఇలా అన్నాడు. అయితే నేను ఫోన్ ఇచ్చేసాను. ప్రభుజీ మీరు కాబట్టి నవ్వాడు, నేను అయి ఉంటే కొట్టుండేవాడు అని అన్నారు వాళ్ళ నాన్నగారు. ఫోన్, టీవీ ఎన్ని డిస్ట్రాక్షన్స్ అయిపోయాయి చెప్పండి. అందరూ కూర్చొని ఒక దగ్గర భోజనం చేయడానికి ప్రయత్నిస్తున్నా ఒక్కొక్కళ్ళ ముందు వాళ్ళ పర్సనల్ మొబైల్ ఉన్నాయి. ఒక దగ్గర మేము వీడియో చూసామన్నమాట. అయితే ఆ వీడియోలో ఏం చూపించారంటే, అందరూ మొబైల్ ఫోన్లో నిమగ్నం అయి ఉంటే వాళ్ళ అమ్మ వెళ్ళి వైఫై స్విచ్ ఆఫ్ చేస్తుంది. వైఫై స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? అందరి పక్క నుంచి ఇలా కూరలు వస్తాయన్నమాట బయటికి. దయ్యాలకు ఉంటే చూడండి, అలా కూరలు వచ్చి అందరూ వాళ్ళ అమ్మ పైన పడతారనమాట తినేయడానికి. అలానే ఉంటుంది సిచ్యువేషన్ ఇప్పుడు తెలుసా మీకు. పిల్లలకి ఏదన్నా ఇవ్వము అని అంటే అంత మొండిగా తయారైపోతున్నారు. మా చిన్నప్పుడు మేము ఎప్పుడైనా అల్లరి చేసామనుకోండి, చదువుకోకుండా టీవీ చూసామనుకోండి, మా అమ్మ ప్రతిరోజు 4 సార్లు పీకేసేది టీవీ కనెక్షన్. ఎగ్జామ్స్ ఉన్నాయంటే 2 నెలల నుంచి టీవీ కనెక్షన్ ఉండేదే కాదు, పీకి పడేసేది బయట. జాయిన్ చేయాలన్నా ఉండేది కాదన్నమాట వైర్. ఇలా ఎన్నో బాహ్యమైన పరిస్థితులు మన సంబంధాలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఆంతరంగికమైన పరిస్థితులు కూడా మన సంబంధాలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈరోజు బాహ్యమైన వస్తువుల కంటే ఆంతరంగిక వస్తువులు ఏంటి మన కుటుంబాన్ని నిలబెట్టగలుగుతాయి అనే విషయాలు కొన్ని ప్రస్తావన చేయాలి అని అనుకుంటున్నాను. 4 పాయింట్స్ మాత్రమే ఈరోజు మనం చూస్తాం. ఎవరి దగ్గర అయితే బుక్ పెన్ను తెచ్చుకొని చక్కగా కూర్చున్నారో వాళ్ళందరూ రాసుకోవచ్చు ఈ 4 పాయింట్స్ కూడా. ఫస్ట్, మన సంబంధాలు బాగా ఉండాలి మన కుటుంబంలో, మన స్నేహితుల మధ్యలో, మన చుట్టాల మధ్యలో అని అంటే మనకు కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఓపిక. ఫస్ట్ లక్షణం పేషెన్స్. రెండవది మెచ్యూరిటీ. మెచ్యూరిటీని తెలుగులో ఏమంటారు?
పరిపక్వత. రెండవది పరిపక్వత. మూడవది ఏంటో తెలుసా? మూడో వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం. మూడవది ఏంటి? మూడో వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం. నాలుగవది ఏంటి తెలుసా? భగవంతుడిని కేంద్రంగా ఉంచి జీవనం చెయ్యటం. నాలుగవది భగవంతుడిని కేంద్రంగా ఉంచి జీవనం చెయ్యటం. ఇది నాలుగవది. ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో అండి, అన్నీ మనం ఇలా అనంగానే మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయి కదా, దాంతో మనకి ఓపిక అనేది నశిస్తుంది. ఎంతమంది అంటారు, ప్రభుజీ మాకు ఇప్పుడు ఇది కావాలి, వంటలో ఉప్పు వేయటం మర్చిపోయినా బ్లింకిట్ వాడు 2 నిమిషాల్లో తెచ్చిస్తాడు. అవునా? ఎంతమంది వాడతారు ర్యాపిడో, బ్లింకిట్? వాడుతున్నారా లేదా మీ ఇంట్లో? మేము ఒకసారి చూసాం, మా ఇంట్లో ఉన్నారు, నైవేద్యం తయారు చేస్తున్నారు, ఇలా ఉప్పు డబ్బా అయిపోగానే ఉప్పు లేదు అనగానే ఫోన్ చేశారు, 2 నిమిషాలలో వచ్చేసింది. మేము అనుకున్నాం, ఆహా ఎంత పేషెన్స్, ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ చేసేస్తుంది ఇది. 3 నిమిషాలు అయిందనుకోండి, వాడిని మనం క్వశ్చన్ చేయొచ్చట, ఎందుకు 2 నిమిషాలలో తెలియదు అని. ఇదన్నా ఇంకా బ్రహ్మాండం. మనకి చిన్నప్పటి నుంచి ఫాస్ట్గా అవ్వాలి. మేము హాస్టల్లో ఉండేటప్పుడు మాకు అనుభవం ఉంది. మా హాస్టల్ మేట్స్ అందరూ మ్యాగీ చేసుకునేవారు అనమాట. ఎందులో చేసుకునేవారు తెలుసా మీకు? కెటిల్లో చేసేవాళ్ళు. ఎందుకంటే హాస్టల్లో ఎప్పుడు బయట ఫుడ్ ఎలవ్ చేసేవాళ్ళు కాదనమాట. అయితే హాట్ వాటర్ కోసం అని కెటిల్ తెచ్చి కెటిల్లో నీళ్ళు పోసి దాంట్లో మ్యాగీ వేసి 2 నిమిషాల్లో తయారైపోయి. మా వార్డెన్ తిరుగుతూ ఉండేవాడు అనమాట, ఎవరైనా మ్యాగీ చేసిన వాడిని పట్టుకోవాలి అని. పాప వాడు వచ్చే లోపల మళ్ళీ దాన్ని వేడి నీళ్ళు పోసేసి సాఫ్ చేసేసి అలా కెటిల్ని అక్కడ పెట్టేసాను. ఇది మా కాలేజ్ డేస్, మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో. ఆ మ్యాగీ పైన ఏం రాసి ఉంటుందండి? 2 minutes మ్యాగీ. అన్నీ 2 నిమిషాలే. ఏది కావాలన్నా 2 నిమిషాలలో అలవాటు అయ్యేసరికి మన జీవితాలు కూడా 2 నిమిషాలలో మారిపోతాయి అని మనం అనుకుంటున్నాం. మీకు ఆ విషయం తెలుసా? ఒక చెట్టుని పెంచాలి అని అంటే దాన్ని దున్ని, మట్టి పోసి, దాంట్లో విత్తనం వేసి, విత్తనం పైన మట్టి వేసి, నీళ్లు పోసి 2 రోజులలో వచ్చేస్తుందా మీకు మామిడి పండు? కొన్నిసార్లు తాతగారు పెడితే మనవడికి వస్తుంది. తెలుసా మీకు అలాంటి చెట్లు ఉన్నాయని? ఒక చెట్టు, ఒక రకమైన బ్యాంబూ అంటారు, అది అంకురితం అవ్వడానికి 5 సంవత్సరాలు పడుతుందట. తెలుసా మీకు? అంకురితం అవ్వడానికి 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు నీళ్లు పోస్తూనే ఉండాలి, పోస్తూనే ఉండాలి, పోస్తూనే ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే అది అంకురం అవుతుందో 20 feet 1 monthలో పెరుగుతుంది. కానీ ఈ 5 సంవత్సరాలు నీళ్లు పోసే ఓపిక మన దగ్గర ఉందా? ఒక కుటుంబంలో ఒక రిలేషన్షిప్, మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఓపిక. పాశ్చాత్య సంస్కృతిలో ఆ ఓపిక ఉండదండి, తెలుసా మీకు? అందుకే ఒక్కొక్కళ్ళు కనీసం 7-8 వివాహాలు చేసుకుంటారట అమెరికాలో. కనీసం అంటే మినిమం ఎన్ని పెళ్ళు? ఇక్కడ ఎప్పుడైనా విన్నారా మీరు భారతదేశంలో? మనం కానీ ఓపిక పెంచుకోకపోతే ఈ వినాల్సి వస్తుంది భారతదేశంలో కూడా. 7-8 వివాహాలు చేసుకుంటారట. ఎందుకో తెలుసా అండి? అక్కడ ఈరోజు నచ్చావు పెళ్ళి, రేపొద్దున నువ్వు నన్ను అన్నావు విడాకులు, రేపొద్దున మళ్ళీ ఎవరైనా మంచిగా మాట్లాడారు పెళ్ళి, నన్ను తిట్టాడు విడాకులు. అలా ఈ మన భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం. తెలుసా మీకు? మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయి, పెళ్ళైన అబ్బాయి వాళ్ళ వైఫ్ అడిగిందట, నన్ను హనీమూన్కి తీసుకెళ్ళు అని అంటే తీసుకెళ్తాను అని చెప్పాడట. హనీమూన్కి తీసుకెళ్లకుండా అయోధ్యకి తీసుకెళ్ళాడట. అయోధ్యకి తీసుకెళ్ళినందుకు విడాకులు ఇచ్చేసింది. తెలిసినా మీకు? ఈ న్యూస్ విన్నారా? ఎంతమంది విన్నారు? చేయొద్దండి. అయోధ్యకి తీసుకెళ్ళాడు అని విడాకులు ఇచ్చేశాడు అంటే అంత గొప్ప వాళ్ళు మన దేశంలో కూడా తయారవుతున్నారు.
మా గురువుగారి దగ్గరికి మొన్నే ఒకళ్ళు వచ్చారనమాట. వివాహం జరిగింది వాళ్ళకి. మా గురువుగారు అడిగారు, ఇప్పుడు నెక్స్ట్ ఎటు అని అంటే, మేము హనీమూన్ వెళ్తున్నాము అని అన్నారనమాట. అయితే మా గురువుగారు అన్నారు, కృష్ణుడికి ఒక పేరు ఉంది తెలుసా మీకు అని అంటే, ఏం పేరండి? కృష్ణుడి పేరు మధుచంద్ర అనే పేరుంది అని అంటే, అవునా, మధుచంద్ర అంటే ఏంటి అంటే, మధు అంటే హనీ, చంద్ర అంటే మూన్, కృష్ణుడు హనీమూన్, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నారు అనమాట. పేషెన్స్ నశిస్తుంది. మనము ఎవ్వరు ఒక చిన్న మాట అనగానే దాన్ని సీరియస్గా తీసుకొని ఒక సిచ్యువేషన్ బెటర్ అవ్వడానికి మనం టైం ఇవ్వకుండా వెంటనే అన్నీ అయిపోవాలి అని మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. మనకి శ్రీమద్ భాగవత మహాపురాణంలో కర్దమ, దేవహూతి, ఎంతమంది విన్నారు ఈ రెండు పేర్లు? కర్దమ మహర్షి, దేవహూతి, విన్నారా మీరు ఎప్పుడైనా? దేవహూతి ప్రజాపతి యొక్క కుమార్తె. ఆవిడ ఎంతో విలాసవంతమైన జీవితంలో గడుపుతూ వస్తుంది. రాకుమార్తె అనుకోండి. అటువంటి రాణిని కర్దమ అనే ఒక ఋషికిచ్చి వివాహం చేస్తారు. ఆ ఋషి చాలా సింపుల్ అన్నమాట. రోజు వెళ్ళటం, తపస్సు చేసుకోవటం, రాత్రికి రావటం, మీ 9 to 5 జాబ్ లాంటిది అనమాట ఆయనది కూడా. అయితే ఈవిడికి చాలా అంటే చాలా ఏం అర్థం అయ్యేది కాదు పెళ్ళైన కొత్తల్లో. ఈయన ఏం చేస్తున్నాడబ్బా, రోజు వెళ్తాడు, ఎక్కడో తపస్సు చేసి వస్తాడు, కానీ ఎన్నడూ ఏమనలేదండి. తన యొక్క ధర్మం ఏమిటో ప్రతిరోజు తన వివాహ ధర్మాన్ని గుర్తు తెచ్చుతూ అలానే సర్వీస్ చేసింది కర్దమమునికి. కర్దమముని చూశాడు, ఇంత సిన్సియర్గా సర్వీస్ చేసింది, నన్ను ఇంత ఓపిక పట్టింది, కాబట్టి ఆవిడికి నచ్చింది, నేను కూడా చెయ్యాలి అని అనుకొని దేవహూతిని అడిగారు, అమ్మ నీకేం కావాలి అని అంటే, నీ బోరింగ్ లైఫ్ 9 to 5 సాఫ్ట్వేర్ జాబ్ నాకు నచ్చలేదు, ఎక్కడైనా మనం వరల్డ్ ట్రిప్కి వెళ్ళాలి అనగానే ఆవిడని తీసుకొని ఒక అద్భుతమైన ఫ్లైట్ తయారు చేసి అందులో మొత్తం ప్రపంచం అంతా విలాసవంతంగా తీసుకొని వస్తారు. ఎవరు? వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు ఎవరో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. వాళ్ళిద్దరికి పుట్టిన సంతానం ఎవరు? ఎస్ మాతాజీ, కపిలదేవుడు, భగవంతుడి యొక్క అవతారం కపిలుడు తెలుసా మీకు? కర్దమ దేవహూతి యొక్క సంతానం ఆయన అనమాట. ఆయన అవతరిస్తారు వాళ్ళ గర్భంలో. కాబట్టి పేషెన్స్ అనేది ఎప్పుడు మనకు జీవితంలో కావాలండి. ఎంత మనం ఓపిక పట్టగలిగితే సమయంతో ఆ ప్రాబ్లమ్స్ అలానే మనకి తీరిపోతాయి. కొన్ని వాటికి సొల్యూషన్ ఉండదు తెలుసా మీకు? జస్ట్ సమయమే హీల్ చేసేస్తుంది. ఇప్పుడు మీకు చిన్నప్పుడు ఎక్కడైనా నీస్ పైన దెబ్బ తగిలిందా? చేతులకు కానీ మోకాళ్ళకు కానీ? అన్నిటికంటే ఎక్కువ సమయం మోకాలికి ఇంకా చేతులకి ఉండే దెబ్బలకు కలుగుతుంది తెలుసా? ఎందుకంటే ఎప్పుడు ఇలా కదుపుతూ ఉంటాం కదా. అయితే కానీ అక్కడ బాగా నొప్పి వస్తూ ఉంటుందన్నమాట, దురద కూడా చేస్తూ ఉంటుంది తెలుసా మీకు? ఎప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ మా అమ్మగారు ఏం చెప్పేవారు తెలుసా? అక్కడ కానీ నువ్వు ఏదైనా చేసావు అని అంటే అది ఇంకొక 1 నెల రోజులు పడుతుంది గాయం నయం అవ్వడానికి. అమ్మ చాలా దురద వస్తుందమ్మా, ఓపిక పట్టు, చెయ్యి ఇక్కడ దాకా వెళ్ళినా సరే వద్దు మళ్ళీ 1 నెల రోజులు భరించలేని నొప్పి అని వెనకాల తీసుకొస్తే ఏమవుద్ది? వారం రోజులలో ఎండిపోద్ది. ఎంతమందికి అనుభవం ఉంది? అనవసరంగా దురదని కొద్దిగా ఇలా పుండుని గిల్లి పెద్దగా చేసుకున్నాం ప్రభుజీ అని. అది కేవలం శరీరంలో కాదు, మన జీవితంలో కూడా చేయటం ఆపేయాలి. అనవసరంగా మనం చిన్న విషయాలని పెద్దవిగా చేసుకోకూడదు. ఎంత పెద్ద విషయానికైనా సమయం ఇస్తే అది చిన్న విషయం అయిపోతుంది. మనం జస్ట్ ఆగి ఉండాలంతే అండి, వేచి ఉండాలంతే. ఆ సమయం చూపిస్తుంది ఏదైనా సరే నార్మలైజ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఒక్కొక్క గాయానికి తగ్గడానికి ఎలా అయితే సమయం పడుతుందో
మన జీవితంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ నార్మలైజ్ అవ్వడానికి సమయం పడుతుంది. ఇది మొట్టమొదటి విషయం మనం జీవితంలో నేర్చుకోవాల్సింది. రెండవ విషయం ఏం చెప్పాను నేను? పరిపక్వత, మెచ్యూరిటీ కావాలి. ఎవరితో మెచ్యూరిటీ అంటే ఏంటో మీకు డెఫినేషన్ చెప్తాను. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఏంటి ప్రభుజీ ఇంత పెద్ద విషయమా? ఇదేంటి సింపుల్ విషయంగా చెప్పారు? మాట్లాడకుండా ఉండకపోవటమా? ఎంతమంది కనిపిస్తుంది మాటలు ఆగవు. సగం కష్టాలన్నీ కూడా మనం మాట్లాడే అనవసరమైన మాటల వల్లనే వస్తాయి. ఎంతమందికి అనుభవం ఉంది? మాట్లాడేస్తాం, అనేస్తాం, అన్నాక అనుకుంటాం ఒరే అదొక్క మాట అనకపోయి ఉంటే ఎంత గొడవ తప్పేది అసలు అనిపిస్తుందా లేదా మనకి? ఒక్క మాట, అనవసరమైన మాట, అనవసరమైన వ్యక్తితో అనవసరమైన ప్రదేశంలో అనకూడని మాట అనేసాము అని అంటే అది పెద్ద విషయం అయ్యి కూర్చుంటుంది. పరిపక్వత అనేది మనకు కావాలి. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? స్పీక్ ఇఫ్ యూ థింక్ స్పీకింగ్ విల్ బీ బెటర్ దెన్ సైలెన్స్. ఎప్పుడు మాట్లాడాలి అని అంటే మౌనము కాని ఆ పని అది చేసుకోకపోతే అప్పుడు మాత్రమే మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా వేరే వాళ్ళని ఏదన్నా అంటం ప్రారంభం చేసామనుకోండి, మనకి దాని రిజల్ట్ వెంటనే వస్తుంది. ఒకసారి మేము ప్రవచనం చెప్తూ ఉన్నామన్నమాట. నా ముందు అందరూ భార్యాభర్తలు అలా కూర్చొని ఉన్నారు ఒక దగ్గర. మేము ఏదో ప్రస్తావన చేస్తున్నాం విశేషాలని. ఒక ఆయన వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నారో తెలుసా? నేను ఎప్పుడైనా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు భార్యని ఇలా ఇలా అంటుండేవాడు అనమాట. ఇలా అని, నీకోసమే చెప్తున్నాడు విను, ఇది నీకోసమే, నువ్వు చేసేదే ఇది అని ఇలా అంటున్నాడు అనమాట. నేను అనుకున్న పోయి ప్రవచనంలో ఎందుకు పెట్టుకుంటున్నాడు వీడు. సరే అని నేను చెప్తూ ఉన్నాను, ఆయన అలా అలా అంటున్నాడు, ఆయన అలా అంటున్నాడు. నేను ఏదో ఇలా ఇలా తిప్పుతూ మాట్లాడుతూ ఉంటాం కదండి. అయితే ఇలా చూస్తున్నాం. ఒకసారి ఇలా అన్నాడు అనమాట. ఆవిడేమన్నది తెలుసా మీకు? ఇంకోసారి అన్నామంటే చెంప చెల్లు అనిపిస్తా. నాకు భయం వేసింది. ఫస్ట్ ఆయనకు అలవాటే అయి ఉంటుంది, కానీ నాకు భయం వేసింది అనమాట. మేమనుకున్నాం వామ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రవచనంలో, ఎంత తొందరగా ముగిస్తే అంత బెటరు అనుకొని అనవసరంగా హితోపదేశాలు చేయకుండా ఏదో విషయాన్ని అలా అలా కానిచ్చేసి బయటపడ్డాం అనమాట. కాబట్టి ఏదో ప్రవచనంలో మనకేమనిపిస్తుందండి, కొంతమంది మేము ప్రవచనం చెప్పేటప్పుడు ఇలా వెనకాల చూస్తుంటారనమాట. మనం ప్రవచనాలు వినేది మన కోసం, మనం బాగా అవ్వాలని. ఈ పాయింట్ వాడికి చెల్లింది, ఈ పాయింట్ వాడికి చెల్లింది, ఈ పాయింట్ వాడికి చెల్లింది, నేనేమో చాలా మంచివాడిని అని అనుకున్నాం అనుకోండి, ఏది మన లోపలికి రాదు. మనం ఏదైనా చెప్పింది ఎలా వినాలి అని అంటే, చెప్పేదంతా నా కోసం చెప్తున్నారు. శాస్త్రములలో బాగుపడాలి అని చెప్పేది నా కోసము అనే భావన ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం బాగుపడగలుగుతాం అన్నమాట. కానీ చెప్పేదంతా కూడా వీడు మారడానికి, వాడు మారడానికి, వాడు మారడానికి అని అనుకున్నాం అనుకోండి, ఎప్పుడు చెప్పే విషయం మన లోపలికి రాదు. కుండ, మీ ఎంతమంది ఈ వేసవి కాలంలో కుండని యూజ్ చేస్తున్నారు? కుండ లోపల నీళ్లు పోయాలి అని అంటే ఏం చేయాలి? దాని ఓపెనింగ్లో పోయాలి, అంతేనా? కుండని బోర్లేసి మీరు నీళ్లు పోస్తే లోపలికి వెళ్తాయా? కుండని తిప్పి దాంట్లో నీళ్లు పోస్తే మాత్రమే లోపలికి వెళ్తాయి. అలా మనం ఎప్పుడైతే చెప్పే విషయాలు నా కోసము అని అనుకుంటున్నామో మనం మైండ్ ఓపెన్ అవుతుంది అనమాట వినడానికి. నాకంతా తెలుసు, చెప్పే విషయాలన్నీ పక్కన వాడికి అని అనుకున్నాం అనుకోండి, కుండ బోర్లేసి విన్నట్టు. మనం ఏం చేస్తామంటే అండి, అన్నీ మంచి పనులు చేస్తాం. ఆ మంచి పనులతో పాటు మనం చేసే చెడ్డ పనులు మనల్ని ఆ మంచి పనుల యొక్క ప్రభావం కూడా రాకుండా చేస్తాయి.
ఒకళ్ళని అడిగారట, అయ్యా నువ్వు ఎంత సంపాదన చేస్తావు అని అంటే, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తానండి అనగానే, రోజుకి 1,00,000 రూపాయలా అంటే నువ్వు చాలా సంపాదిస్తావు కదా, చాలానే డబ్బులు ఉండొచ్చు కదా నీ దగ్గర. లేదండి డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నా. ఎందుకురా అప్పుల్లో ఎలా ఉన్నావు అని అంటే, 1,00,000 సంపాదిస్తానండి, 2,00,000 ఖర్చు పెడతానండి. మనం కూడా అలానే ప్రొద్దున పూట లేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకుంటాం, చక్కగా జపం చేసుకుంటాం, భగవద్గీత చదువుకుంటాం, సాయంత్రం పూట వెళ్ళి సీరియల్ చూస్తాం. ప్రొద్దున పూట సంపాదించిందంతా సాయంత్రం పూట ఇచ్చేస్తాం. మళ్ళీ ప్రొద్దునకి అకౌంట్ 0. మళ్ళీ ప్రొద్దున పూట, ప్రభుజీ ఏంటంటే ప్రభుజీ మనసు నిరకడగా ఉండట్లేదు ప్రభుజీ, పూజ చేస్తుంటే ఆ మనసు భగవంతుడి పైన ఉండట్లేదు. ఎందుకు ఉంటుందమ్మా నువ్వు సాయంత్రం అంతా సీరియల్ చూస్తే? కాబట్టి మనము మంచిని తీసుకోవటమే కాకుండా చెడుని ఆపాలి, అది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం మంచి ఉపదేశములను, మంచి విషయాలను మనసులో వింటామో, చూస్తామో, శ్రవణం చేస్తామో, అప్పుడు ఆ పరిపక్వత జీవితంలో ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అనే విషయములన్నీ కూడా మనకి అవగతమవుతాయి. ఒక్కొక్క కుటుంబంలో మనం మాట్లాడే మాటలు ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. మెచ్యూరిటీలో ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, మనం మాట్లాడే మాట. చాలామంది ఏమంటారో తెలుసండి, మాకు వచ్చి ప్రభుజీ మేము బాగా మాట్లాడతాం, ఎంత స్వీట్గా మాట్లాడతాం, ఎదుటివాడు మమ్మల్ని ఏమన్నానేంత వరకు. అప్పుడే కదండి టెస్ట్. ఎదుటివాడు ఏమంటాడో దాన్ని బట్టి నువ్వు మంచి మాటలు మాట్లాడితేనే కదా నువ్వు మంచోడు అనేది. నువ్వు మంచోడిగా ఉండి ఎదుటివాడు నిన్ను తిట్టాడంటే నువ్వు కూడా తిట్టేసావంటే నీ మంచితనం ఎక్కడ పోయినట్టు? మేము ఒకసారి ఈ ఉదాహరణ చెప్పాం. ఇక్కడ నాకు తెలిసి డాక్టర్స్ కాలనీలో అనుకుంటా, మేము ఒకసారి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు నా ముందు మమ్మల్ని తీసుకెళ్తున్న ఆయనని ఒకళ్ళు వచ్చి ఇలా గుద్దేశారనమాట. గుద్దేసరికి ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచాడు. లేచి ఇలా చూసేసరికి ఇలా పళ్ళని ఇలా ఇలా అన్నారనమాట. కట్ 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 అని శబ్దం వస్తుంది. నేను అనుకున్నా ఏం చేస్తాడో వీడు, ఎలా గుద్దేస్తాడో వీడిని, ఏం చేస్తాడో అనుకున్నా. ఏమనలేదు, లేచి నాతోటి మళ్ళగా నడుచుకుంటూ వచ్చేసాడు. తర్వాత ఏమని చెప్పాడో తెలుసా నాకు, ప్రభుజీ నేను అప్పుడు మాల సీజన్ నడుస్తుందన్నమాట డిసెంబర్లో, నేను మాలలో ఉన్నాడు కాబట్టి వీడు బతికిపోయాడు ఈరోజు, లేకపోతే వాడి పళ్ళు రాలిపోయేవి అని చెప్పాడు నాకు. నేనన్నా, ఒరే నువ్వు సంవత్సరం మొత్తం కూడా మాలలో ఉండు, అదే నీకు బాగా చేస్తుంది, వేరే వాళ్ళని కూడా బాగా ఉంచుతుంది అని చెప్పాను. ఎంతమందికి ఈ ఒక అనుభవం ఉన్నది? ఏదన్నా పూజ రోజో, వ్రతం రోజో, ఏకాదశి రోజో, ఈరోజు ఏకాదశి అనవసరంగా వీడితో పెట్టుకోకూడదు, ఏమన్నా చేయని అని వదిలేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఈరోజు వ్రతం, ఈరోజు పండుగ, అనవసరంగా గొడవద్దు మనకి, లేదా దేవుడి పూజ చేస్తున్నాం, ఈరోజు గొడవద్దు మనకి, రేపు చూసుకుందాం అని వదిలేసిన వారు ఉన్నారా? ఈరోజు వదిలేస్తే రేపటి రోజు అది గుర్తొచ్చిందా? అది జస్ట్ ఆ క్షణం కోసమే. ప్రతిసారి అలా అనుకుంటే ఎంత బాగుంటుందండి. రేపు చూసుకుందాంలే వీడిని, ఈరోజు వదిలిపెట్టేస్తా అని అనుకున్నాం అనుకోండి, రేపటి రోజు గుర్తే రాదా? ఇటు కోరిక, అటు ద్వేషం, ఈ రెండు గుర్తురావండి మీకు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఈసారి ఎవరికైనా పీకలోతు కోపం వచ్చిందనుకో, ఏం చేయాలి తెలుసా? రేపొద్దున వీడి పల్లి రగ్గొడతా, ఆ క్షణం వదిలేసేయండి అంతే. నెక్స్ట్ డే రోజు అసలు ఏం చేశారో కూడా గుర్తుండదు. కానీ మనకి ఎక్కడ ఓపిక ఉండట్లేదో తెలుసా అండి? ఇప్పుడు వీడు నన్ను ఈ మాట ఎలా అంటాడు, వీడిని నేను ఎలాగైనా సరే గుణపాఠం నేర్పిస్తా. ఎంతమందికి నేను తప్పు కాదు అని నిరూపించి తీరుతాను అనే పట్టుదల ఉంటుంది? చేయొద్దండి. ఉందా? చాలా డేంజరస్ ఇది డేంజర్ సైన్. పోతే పోనీలే అని అనుకున్నాం అనుకోండి, దానికంటే మంచి పని ఇంకొకటి లేదు. ఇదొక్క మాట నేర్చుకోండి జీవితంలో, కుటుంబంలో ఉండే రిలేషన్షిప్స్ బాగుండాలంటే. ఏంటో తెలుసా? పోనీలే.
ఎంతమంది మనతో అలా అంటుంటారు చెప్పండి, పోనీలే అని. ఎంతమంది టీచర్స్ మనల్ని భరించుంటారు చెప్పండి. నిన్నే మా తెలుగు టీచర్ మాకు ఒక మెసేజ్ పంపించింది, చాలా సంవత్సరాల తర్వాత. మాకు 8, 9, 10 క్లాస్లో పంపించిన టీచర్. అయితే ఆవిడ ఇప్పుడు అంటే మా ప్రవచనాలు వింటూ ఉంటారు కాబట్టి, అసలు ప్రభుజీ మీ భాష ఏం భాష, అసలు మీరు ఎంత బాగా మాట్లాడతారు, చెప్పిందంతా కూడా జనాలు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అప్పుడు మమ్మల్ని ఏం చేసేది తెలిసినా మీకు? ఇలా చెయ్యి ఉంటుందా, చెయ్యి పట్టుకొని ఈ నరాలు నడిపేదనమాట మా టీచర్. ఎందుకంటే మాకు తెలుగు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తెలుగు రాయటం అంటే నాకు అనిపించేది దీనికంటే నరకం బెటరు అని అనిపించేది. కానీ మా టీచర్ ఎంత ఓపిక పట్టారో మా విషయంలో. ప్రతి ఒక్క విషయాన్ని నేర్పించి పాపం ఓపిక బట్టి మమ్మల్ని శిక్షించి, అందుకే ఆ మెసేజ్లో చెప్పారు, మిమ్మల్ని ఏదన్నా అనవసరంగా తిట్టుంటే కొట్టుంటే మమ్మల్ని క్షమించేసేయండి ఇప్పుడు అని అన్నారనమాట. నేనన్నా ఏం పర్వాలేదండి, మీరు అప్పుడు అలా చేశారు కాబట్టి మేము ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నాము. మనల్ని మన తల్లిదండ్రులు ఓపిక పట్టలేదా అండి? పడుతున్నారా మీ తల్లిదండ్రులందరూ? మాకు సమ్మర్ హాలిడేస్ రాగానే అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ప్రభుజీ మీ దగ్గర సమ్మర్ క్యాంప్ ఉందా. మేమన్నా ఎందుకండి ఇంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు, మీ పిల్లలకి శ్లోకాలు నేర్పించి. శ్లోకాలు కాదు ప్రభుజీ, వీటిని భరించలేము మేము, సమ్మర్ క్యాంప్లో మీ దగ్గర తీసుకెళ్ళిపోండి ఒక వారం రోజులు. అమ్మ మీరు భరించకపోతే నా తలపైన పెడితే నేను ఎలా భరిస్తాను మీ పిల్లల్ని? ప్రభుజీ ఏదో ఒకటి చేయండి ప్రభుజీ, ఎంత డబ్బులైనా తీసుకోండి ప్రభుజీ, మీరు తీసుకెళ్ళిపోండి ముంబైని మా పిల్లల్ని. మీకు విషయం తెలుసా, లాక్డౌన్ అయినప్పుడు పేరెంట్స్ ప్రిన్సిపల్స్కి ఫోన్ చేసి, అయ్యా మీకు డబుల్ స్కూల్ ఫీజు ఇస్తా కానీ ఆఫ్లైన్ స్కూళ్ళు ప్రారంభం చేయండి అని చెప్పారట. అట్లా మనం కూడా అల్లరి చేసిన వాళ్ళమే కదండి చిన్నప్పుడు. మనల్ని మన టీచర్స్ భరించారు, మన పేరెంట్స్ భరించారు, మన పెద్దలు భరించారు. మనం ఎందుకు భరించలేము? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటారు, ప్రభుజీ మా దగ్గర ఒక్క ఫాల్ట్ కూడా లేదు, మేము ఎప్పుడు తప్పులు చేయం, అన్నీ కరెక్టే చేస్తాం. అసలు తప్పనేది మాకు జీవితంలో తెలియదు, ప్రతిదీ రైట్ మాత్రమే. ఎంతమంది ఉన్నారు చేయొద్దు? నేను కూడా ఎత్తలేను, ఎవరు ఎత్తలేరు. మరి మనం చెయ్యనప్పుడు మనం ఎదుటి వాటి లోపల ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? నేను తప్పు చేస్తే వేరే వాళ్ళు క్షమించాలి, కానీ వేరే వాళ్ళు తప్పు చేయకూడదు. ఇది ఎక్కడ ధర్మం చెప్పండి? మీకు ఆ విషయం తెలుసా, అన్ని రకాల కుటుంబ సమస్యలు 90% ఓపిక, 10% రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోవటంతో అన్నీ మెరుగుపడతాయి. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. మీకు విషయం చెప్పనా అండి, మాకు ఎక్కడైనా ప్రవచనానికి పిలిచారనుకోండి, మేము వాళ్ళని అడుగుతాం, అయ్యా ఏం చెప్పించాలనుకుంటున్నారు మాతో పాటు అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రభుజీ ఇది ఇది ఇది. ఈరోజు వచ్చేటప్పుడు శ్రీనివాస అతిప్రియ ప్రభు ఫోన్ చేశాం, ప్రభుజీ ఏంటి ఈ టాపిక్ నాకు అర్థం కాలేదు అని అంటే, భౌతికమైన సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలి ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ అని 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఏం మాట్లాడాలి అని. అయితే సరే ప్రభుజీ ఇప్పుడు ఆ విధంగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. ఎంతసేపు ప్రోగ్రాం ఉంటుంది, ఎంతమంది వస్తారు, ఏం చెయ్యాలి? మీకు విషయం తెలుసా, ఒక బ్రహ్మచారిగా మాకుండే సర్వీస్ ఏంటో తెలుసా? ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కీర్తన చేయటం, ప్రవచనం చెప్పటం, ఫోటోలు దిగటం. ఇది 3వది ఇప్పుడు యాడ్ అయిపోయిందనమాట. ఇంతకుముందు కీర్తన చేయటము, ప్రవచనం చెప్పడం మాత్రమే ఉన్నది, కానీ ఇప్పుడు ఫోటోలు దిగటం కూడా ఒక సేవలో ఒక మాండేటరీ అయిపోయిందనమాట. అలా ఎవరెవరికి ఏంటి ఎక్స్పెక్టేషన్స్, నేను ఎంత చేయగలుగుతాను, నువ్వెంత చేస్తావు, నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను, నువ్వు నాకు ఎలా సహాయపడగలుగుతావు. ఇది కానీ మనకు క్లారిటీ ఉందనుకోండి, జీవితంలో ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు. మీకు ఒకటి తెలుసా, రాముల వారికి సీతమ్మ తల్లి ఎప్పుడు మాట్లాడుకునేవారే కాదట. విన్నారా మీరు రామాయణంలో ఎప్పుడైనా ఈ విషయాన్ని? అసలు ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా వచ్చేది కాదట. అంత బాగా ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేవాళ్ళట. ఈ విషయాన్ని చెప్తే ఒకసారి ఒకళ్ళు వచ్చి మాతో చెప్పారు, ప్రభుజీ అలానే మా ఇంట్లో కూడా ఉండుంటే చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వచ్చేసేది ప్రభుజీ, అనవసరంగా వీడు అనవసరంగా మాట్లాడతాడు కాబట్టి నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ప్రభుజీ
అయితే మేము వాళ్ళని పిలిచాము. అయ్యా ఎందుకు అనవసరంగా మాట్లాడటమా ఆ? అంటే అన్న అయ్యో ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని కొట్లాడుకోవడానికి పిలిచలేదు, మేమేదో మిమ్మల్ని ఏంటి పరిస్థితి అనుకుందా దూరం నుంచి దండం పెట్టి వాళ్ళని ప్రసాదం ఇచ్చి పంపించేసామని. కాబట్టి అలా గ్రర్ గ్రర్ అని అందరు ఈ భావనలో ఉంటారనమాట. అందుకే మేము చెప్పాం, అమ్మ మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఉంటే మా దగ్గర రాకండి, ఎందుకంటే మాకు సాధువులు ఇవన్నీ తెలియదు, మేమేదో ప్రశాంతంగా జపం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడూ మన యొక్క సంబంధములను ఎంత పవిత్రంగా ఎంత జాగ్రత్తగా ఆచరించాలి అనే దాంట్లో ఎంత మెచ్యూర్గా ఉండాలి అనేది రెండవ విషయం. మెచ్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మూడవ విషయం ఏం చెప్పాం మేము? థర్డ్ పర్సన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. మీకు రామాయణంలో కైకమ్మ రాముడి పట్ల ఎంత ప్రేమ ఉండేదో మీకు తెలుసు కదా. భరతుడి కంటే ఎక్కువగా ప్రేమించేది రాముణ్ణి, అవునా కాదా? ఏం గొడవ వచ్చింది కైకమ్మకి రాముడికి? రాముడికి కైకమ్మకి ఏం గొడవ వచ్చింది? ఏమీ గొడవలేదు. రాముడు ఆనందంగా ఉన్నాడు, కైకమ్మ ఆనందంగా ఉంది. రాముడి పట్టాభిషేకం జరుగుతుంది అని అంటే కైకమ్మ ఆనందం 100 రెట్లు ఎక్కువైపోయింది. కానీ ఎవడు ప్రాబ్లం క్రియేట్ చేశారు? మంతర. మంతరకి కైకమ్మకి రాముడికి ఏమన్నా సంబంధం ఉన్నదా? కైకమ్మ చేసిన పొరపాటు ఏమిటి? మందర మాట వినటం. మనం ఎప్పుడైతే మన జీవితంలో సంబంధం లేని వ్యక్తులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి సంబంధం ఉన్న వ్యక్తుల మాటలను మనం ఎప్పుడైతే డౌన్ చేస్తామో, ఎప్పుడైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వమో, అప్పుడు ఆ సంబంధం ఎక్కడున్నా సరే తప్పకుండా విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఈ సమాజంలో చాలామంది మాతో వచ్చి చెప్తుంటారు, ప్రభుజీ మేం చెప్పే మాటల కంటే ఫ్రెండ్స్ చెప్పే మాటలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు ప్రభుజీ. పిల్లల విషయంలో ఎక్కువగా ఈ విషయం చెప్తూ ఉంటారు తెలుసా తల్లిదండ్రులు. ప్రభుజీ మేం చెప్పే మాటల కంటే ఫ్రెండ్స్ చెప్పే మాటలు లేదా నేబర్స్ చెప్పే మాటలు, వీడు అనుకుంటాడు ప్రభుజీ నేబర్స్ ఏదో వీళ్ళకి మంచి చేస్తున్నారు అని అనుకుంటారు ప్రభుజీ. కానీ తల్లిదండ్రుల కంటే ఒక పిల్లవాడి మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారా అండి? కానీ మనం అది అర్థం చేసుకోలేకపోతాం. మేము మొన్న ఆదిలాబాద్లో ఒక ప్రోగ్రాం చేసాం. అందులో ఒక వీడియో చూపించామన్నమాట, ఒక మరాఠీ షార్ట్ ఫిలిం. అందులో ఏమవుతుంది అని అంటే, ఒక ఆయన ప్రొద్దున పూట లేస్తారు, 5 నిమిషాలు లేట్ లేసేసరికి వాచ్ చూస్తాడు, 5 నిమిషాలు లేట్ అయిపోయింది అని వెంటనే స్నానం చేసుకుంటారు. స్నానం చేసి రెడీ అయిపోతారు. భార్య పైన నడుస్తుంటారు, ఏయ్ టిఫిన్ ఏది, నేను లేట్ అయిపోయింది, ఆఫీస్కి లేట్ అయిపోయింది అనగా ఆవిడ నువ్వు లేట్ లేసి నన్ను ఎందుకు తిడుతున్నావు, వెయిట్ చేయి తెస్తాను అని తీసుకొచ్చి పెడుతుంది. ఆయన ఏదో ఫాస్ట్గా తింటాడు, వెంటనే అన్నీ తగిలించేసుకుంటాడు, బ్యాగ్ తర్వాత చేతికి వాచ్ టై డబ్బులు పెట్టేసుకుంటాడు, బయలుదేరిపోతాడు ట్రైన్ పట్టుకోవాలని. కిందికి వెళ్తాడు, బస్సు మిస్ అయిపోతుంది. 5 నిమిషాలు లేట్గా లేచాడు కదండి. పాపం వాళ్ళ భార్య ఫోన్ చేస్తూ ఉంటుంది, వీడు ఎత్తకుండా బస్సు మిస్ అయిపోతుంది. ఆటో పట్టేసుకుంటాడు, ట్రాఫిక్ జామ్లో ఉంటాడు. ట్రాఫిక్ జామ్లో చాలా ఇరుక్కుపోయి అదైపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో టికెట్ పాస్ అయిపోతుంది. పాస్ కోసం లైన్ చూస్తే ఇంత పెద్ద లైన్ నించుంటుంది. దాని తర్వాత టికెట్ కోసం నించొని ఆయంత స్టేషన్కి వెళ్ళి చూసేసరికి అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని తీసుకొని ఫోన్ ఆన్ చేసేసరికి భార్యవి 20 మిస్డ్ కాల్ ఉంటాయి. ఏమైందబ్బా అని ఫోన్ ఎత్తేసరికి ఈవిడ చెప్తుంది, అయ్యా నీకు నిన్నటి రోజుని రిటైర్మెంట్ అయిపోయింది, ప్రొద్దున నుంచి నన్ను 3 చెలువలు నీళ్లు తాగిచ్చావు, లేట్ అయిపోయింది, నిన్నటితో నీ రిటైర్మెంట్ అయిపోయింది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే ఈ వీడియో చూపించాం, ఎవరికి ఏం అర్థమైంది, చేతులు ఎత్తండి అంటే ఒక ఆయన ఇలా చేతులు ఎత్తారు. అయితే ఆయన ఏదో మాట్లాడారు,
తర్వాత ఇంకొక మాతాజీ చెయ్యెత్తారనమాట. అయితే ఆ మాతాజీకి ఇచ్చా, అమ్మ ఏంటి లెసన్ అని అంటే, అప్పుడప్పుడు భార్య మాట కూడా వినాలి, ఇదే నేను నేర్చుకున్నది, వాళ్ళకి చెప్పండి అని అన్నారు. కాబట్టి మన జీవితంలో మన సంబంధాలు బాగుండాలి అని అంటే, మన అనే వ్యక్తులు ఎవరికైతే మన కోసం సమయం ఇచ్చారో, ఎవరికైతే మన పైన ప్రేమ చూపించారో, ఎవరైతే వాళ్ళు సాక్రిఫైస్ చేసి మన సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేశారో, అటువంటి వ్యక్తుల మాటలు వినాలి. కానీ ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు చెప్పే మాటలతో మన సంబంధాలు వేస్ట్ చేసుకోకూడదండి. మన సంబంధాలు ప్రాబ్లమాటిక్స్లో పెట్టుకోకూడదు. మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, భర్త, అత్తమామలు, ఈ సంబంధములకి మనం ఈరోజు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఎవరో ఈరోజో రేపో పరిచయం అయిపోయిన వాళ్ళు, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చేసే తప్పుడు ఉపదేశాలు మనసులో పెట్టేసుకొని జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇది 3వ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. 4వ విషయం ఏంటో తెలుసా? ఏం చెప్పాం మేము? 4వ విషయం, ఏది చేసినా సరే భగవంతుణ్ణి కేంద్రంగా ఉంచుకోవాలి మన జీవితంలో. అన్నిటికీ ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా అండి? వీడు నావాడు, నేను చెప్పినట్టు వినాలి అని అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. కానీ మనకిచ్చిన కుటుంబం ఎవరైనా కానివ్వండి, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళందరూ భగవంతుడు నాకిచ్చిన వాళ్ళు, నేను వీళ్ళ సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాను అనే భావన వచ్చిందనుకోండి, ఎవరిని మనం అగౌరవపరచము, ఎవరిని మనం ఇబ్బంది పెట్టము, ఎవరిని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అవ్వము. ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అయ్యా ఇది వెంకటేశ్వర స్వామికి శుక్రవారం పూట అభిషేకం చేసిన తీర్థము అని మీ చేతుల్లో పెట్టారనుకోండి, మీరేం చేస్తారు? అమ్మో, అభిషేక తీర్థమా, జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ఎంతో కేర్ఫుల్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అందరికీ కింద పడేయకు, కింద పడేస్తే కళ్ళు పోతాయి చెప్తారా ఇలా ఎప్పుడైనా? మా ఆశ్రమంలో వచ్చే వాళ్ళందరూ, హే దేవుడు దండం పెట్టుకో, కళ్ళు పోతాయి. నేనన్నా కళ్ళు పోతాం ఏంటి? ఆయన ఏమన్నా అక్కడ కూర్చున్న వాడు ఏమన్నా మీకు మిలిటెంట్లా కనిపిస్తున్నాడా? చిన్నపిల్లలు దండం పెట్టకపోతే కళ్ళు పోతాయి అని చెప్పకూడదు. ఆయన ప్రేమేక మూర్తమ్మా, అలా కళ్ళు తీసేసేవాడు కాదు మా దేవుడు అని అర్థం చేస్తూ ఉంటాం. కానీ ఎంత కేర్ఫుల్గా ఉంటామండి మనం భగవత్ సంబంధమైన విషయము అనగానే. అదే మన జీవితంలో, మన కుటుంబంలో ఉండే వ్యక్తులు కూడా భగవత్ ప్రసాదము అని మనం కానీ భావన చేయగలిగితే ఎంత కేర్ఫుల్గా ఉంటాం మనం మన సంబంధములలో. భాగవతంలో ధ్రువోపాఖ్యానం ఎంతమంది విన్నారు? ధ్రువ చరిత్ర. ధ్రువుడి యొక్క తండ్రి పేరు ఎంతమందికి తెలుసు? ఉత్తానపాద. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. పేర్లేంటి? సునుతి, సురుచి. 2 భార్యలు. ధ్రువుడు సునీతి యొక్క కుమారుడు. ఉత్తానపాదుడి యొక్క 2వ భార్య పేరు సురుచి. సురుచి యొక్క కుమారుడు పేరు ఉత్తముడు. ఉత్తమ, ఉత్తానుపాద, సునుతి, సురుచి, ధ్రువ. ఒకసారి చిన్న పిల్లవాడండి ధ్రువుడు. అరే నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చూడడానికి వెళ్ళినప్పుడు నాన్న తొడపైన ఉత్తముడు కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఎంతమంది చిన్నపిల్లలు ఒకడిని ఎత్తుకుంటే నన్ను కూడా ఎత్తుకోవాలి అని గొడవ చేస్తారు తెలుసా మీకు? చిన్న పిల్లోడైనా సరే వాడిని ఎందుకు ఎత్తుకుంటున్నావు, అరే వాడు నీ తమ్ముడు రా, తమ్ముడైనా పర్వాలేదు నన్ను కూడా ఎత్తుకో అని అంటే తమ్ముడిని వేరే వాడిని ఇచ్చి అన్నయ్యని ఎత్తుకోవాల్సి వస్తుంది. అయితే పాపం వీడికి కూడా చిన్న పిల్లవాడు కదండి, కోరిక అడిగింది నేను ఇంకొక తొడపైన కూర్చుంటా అని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పిన్నతల్లి ఏం చేసింది, నువ్వు తండ్రి తొడపైన కూర్చోడానికి అర్హుడివి కాదు, ఎందుకంటే నువ్వు నా గర్భంలో నుంచి జన్మించలేదు. చిన్న 5 సంవత్సరాల పిల్లవాడికి ఎంత బాధేస్తుందండి.
వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను ఇలా అంటుంది, నాన్న దగ్గర కూర్చోనివ్వలేదు అనగానే వాళ్ళ అమ్మ అంటుంది, ఏం పర్వాలేదు నాన్న, అందరికీ తండ్రి ఇంకొకడు ఉన్నాడు, నీ శాశ్వతమైన తండ్రి ఒకడు ఉన్నాడు. ఈ తండ్రి కూర్చొనివ్వకపోతే ఏముంది, ఆ శాశ్వతమైన తండ్రిని ఆశ్రయించు నువ్వు అని చెప్పి ఎవరి దగ్గరికి పంపించింది? వనంలో నారాయణుని ఎత్తుకడానికి పంపించింది. పాపం చిన్ని ధ్రువుడు అలానే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, భగవంతుడి కోసం తపస్సు చేశాడు, భగవంతుడి యొక్క సాక్షాత్కారం అయింది. ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం అయిందో తన జీవితంలో, తన జీవితం మారటమే కాకుండా అందరి యొక్క జీవితాలు కూడా మార్పు పొందాయి. ఇంత చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల్లోనే భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందిన మహానుభావుడే కదా అని సునిచి, సునీతి, ఉత్తానపాద, ఉత్తమ అందరూ గౌరవం పెంచుకున్నారు ధ్రువుడి పైన. కానీ మీకు ఒక విషయం ఏమైందో తెలుసా అండి? ధ్రువుడికి చిన్నప్పుడు చేసిన అపరాధం వల్ల ముందు ధ్రువుడు వెళ్ళిపోయి మహాభాగవత వైష్ణవుడైపోయాడు, భాగవతోత్తముడైపోయాడు. కానీ భాగవతోత్తముడు అవ్వకుండా ముందే చేసిన అపరాధం వల్ల సురుచి అరణ్యంలో ఆ ధావాగ్నిలో కాలిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మనమండి ఎవ్వరి పట్ల అపరాధం చేయకూడదు, ఎవ్వరి మనస్సుని కూడా నొప్పించకూడదు. ఎందుకంటే ఆయన ముందు వెళ్ళి ఎంత పరమ భాగవతోత్తముడు అవుతాడో మనకేం తెలుసండి? అవునా కాదా? ఎంతమందికి తెలుస్తుంది? ప్రభుజీ మాకు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా, మా ఒక డివోటీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే ఆయన అన్నారనమాట, ప్రభుజీ ఈ డివోటీ నాతో పాటు నా కాలేజ్లో చదువుకునేవాడండి, కాలేజ్లో ఏం చేసేవాడో తెలుసా? మేము అన్నాం, కాలేజ్లో ఏం చేసేవాడో నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడు భాగవతోత్తముడు అయ్యాడు. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య. కృష్ణుడు ఏమని చెప్పాడు భగవద్గీతలో? ఎంత తప్పు చేసిన వాడైనా సరే నన్ను కానీ భజతే మాం, నన్ను మాత్రం ఆశ్రయిస్తే వాణ్ణి నేను సాధువుగా చూస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేస్తారండి. తప్పు చేయని వాళ్ళు అని ఉండరు. కానీ తప్పు చేసిన ప్రతి వ్యక్తి కూడా మారే ఒక అవకాశం ఉన్నది. మార్పు ఎప్పుడు భగవంతుడు ఇస్తాడో మనకి తెలియదు. ఒకసారి వేసవి కాలం కదండి, ఇప్పుడు వేసవి కాలంలో ఇంతకుముందు అందరూ టెర్రస్ పైన పడుకునేవాళ్ళు, ఏసీలు రాకముందు. ఎంతమంది టెర్రస్ పైన పడుకున్నారు? 6 బయట పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పడుకుంటున్నారా ఎవరైనా? ఎందుకు ప్రభుజీ, ఏసీలు ఉన్నాయి కదా. అయితే వేసవి కాలంలో దొంగలు ఎక్కువగా పడతారట, తెలిసినా మీకు? ఎందుకంటే అందరు పైన పడుకుంటారు కాబట్టి కింద తాళం బదులు కొట్టేస్తాడనమాట. అయితే ఒక దొంగ అనుకున్నాడట, ఒక ఇంట్లోకి వెళ్ళి నేను దొంగతనం చేస్తాను అని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకున్నారట. లోపల అందరూ టెర్రస్ పైన ఉన్నారట. ఎంతకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుందాము అని టెర్రస్ పైకి ఎక్కాలి కదా, లోపల నుంచి మెట్లున్నాయా. అయితే ఒక తెల్ల గుమ్మడికాయల తీగ ఒకటి కనిపించిందట. ఏం కనిపించిందట? తెల్ల గుమ్మడికాయల తీగ. అది స్ట్రాంగ్గా ఉంటుంది తెల్ల గుమ్మడికాయల తీగ. సరే ఒకసారి ఎక్కుదాము ఈ తెల్ల గుమ్మడికాయలు తీగ పట్టుకొని అని గట్టిగా పట్టుకొని పైకి ఎక్కేశాడట. ఎక్కేశాడు, పైన చూశాడు, అందరు గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంత కిందికి దిగే సమయంలో ఆ తీగ విరిగిపోయి ఢామ్ అని కింద పడ్డాడు. వీడి కింద పడంగానే వీడి తలపైన ఢామ్ 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 అని ఒక 10 తెల్ల గుమ్మడికాయలు పడ్డాయి. పడంగానే వీడేమైపోయాడు? ఒక మినీ కోమాలోకి వెళ్ళిపోయాడు అనమాట. అన్ని తెల్ల గుమ్మడికాయలు పడేసరికి ఆ తెల్ల గుమ్మడికాయలకి తెల్లటి జిగురు ఉంటుంది తెలుసా మీకు? బంక 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 బంకగా ఉంటుంది, తెల్లగా. ఆ తెల్ల బంక మొత్తం కూడా శరీరానికి అంతా వచ్చేసింది. పాపం చేసుకున్న బట్టలన్నీ చినిగిపోయాయి, ఇలా పడిపోయాడు. ఏంటబ్బా ఈ సప్పుడు వచ్చింది ఇంట్లో, ఢామ్ అని సప్పుడు వచ్చింది, ఎవరు వచ్చేసారో, దొంగలు పడ్డారేమో అని ఇంట్లో ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారని. వచ్చి కిందికి చూడంగా ఆ ఇంటి పెద్ద ఆవిడ, మా ఇంటికి ఎవరో మహాపురుషుడు వచ్చేసాడు, మా ఇంటికి ఎవరో నాగసాధు వచ్చారు, మా ఇంటికి ఎవరో బాబాజీ వచ్చాడు, తొందరగా ఆరతి పళ్ళం పట్టుకొని రా
అనగానే కోడలు పరిగెత్తుకుంటూ ఆరతి పళ్ళం పట్టుకొచ్చింది. పదండి ఆరతి ఇద్దాము. ఆరతి ఇచ్చాడు వీడు. పక్కింటి వాళ్ళకి చెప్పండి తొందరగా మా ఇంటికి మహాపురుషుడు వచ్చాడని. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, సందులో వాళ్ళు, బయట 300 టికెట్, వివిఐపి టికెట్, L1, L2, L3, పెద్ద పెద్ద హుండీలు, ముందు కానుకలు, నైవేద్యాలు, ధూపాలు, దీపాలు అన్నీ ప్రారంభమైపోయాయి. కొబ్బరికాయలు అన్నిటికంటే మెయిన్. పాపం అందరు వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. 2-3 రోజులు అయిపోయింది. ఒక ఆవిడ గట్టిగేసి ఢామ్ అని కొబ్బరికాయ కొట్టగానే ఆ నీళ్ళు వెళ్ళి వీడి ముఖం పైన పడ్డాయి అనమాట. ముఖం పైన పడేసరికి వీడికి అప్పుడు మెల్లమెల్లగా స్పృహ రావటం ప్రారంభం చేసింది. కళ్ళు ఇలా ఇలా మెదుపుతున్నాడు. అనగానే అందరూ స్వామి కళ్ళు తెరుస్తున్నాడు, కళ్ళు తెరుస్తున్నారు, స్వామి మొట్టమొదటి చూపులు మా పైన పడాలి, మా పైన పడాలి అని అందరూ ఒకటే తోపులాట అన్నమాట. అక్కడ ఆయన దివ్య దృష్టి మా పైన పడాలి ఫస్ట్ అని అందరూ తోసుకుంటున్నారు. ఈయన మెల్లగా 10 నిమిషాల కళ్ళు తెరిచి చూశాడు. చూడంగానే ఏముంది, ముందటంతా హుండీ నిండిపోయి డబ్బులు మీద పడిపోతున్నాయి. ముందటంతా నైవేద్యములు, జనాలందరూ దండాలు పెడుతున్నారు. స్వామోరు 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 అని మొత్తం జాతర వస్తుంది. వీడు పాపం కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తికి 3 రోజులు జాతర చేసేసిండ్రు అందరు. కళ్ళు తెరిచి చూసేసరికి వీడికి అవగాహన వచ్చింది. ఏమైంది అక్కడ, నాతోటి ఏం జరిగింది, నా వల్ల ఏం జరిగింది. మెల్లగా లేచాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఇంకొక తోడు దొంగ కూడా ఉన్నాడు అనమాట. వాడు చూస్తున్నాడు, ఏం మాట్లాడట్లేదు. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఏమన్నా మాట్లాడితే దొరికిపోతాము అని పక్కనే ఎప్పుడైతే వీడు లేచి నడవటం ప్రారంభం చేశాడో ఈయన కూడా వెళ్ళి అడిగాడు అనమాట, అయ్యా ఎందుకు మనం దొంగతనం చేయకుండానే ఇన్ని డబ్బులు మనకు వచ్చాయి కదా, ఇప్పుడు ఫ్రీగా మనకి దొరుకుతున్నప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అంటే, నేను అకస్మారక స్థితిలో ఒక కళ్ళు తిరిగి కింద పడిపోయిన స్థితిలోనే ఇంతమంది లోపల ఒక నమ్మకాన్ని, ఒక ఆధ్యాత్మికతని జాగరూకం చేస్తే, నేను నిజంగానే సాధువు అయితే ఇంకా ఎంత లక్షల మంది మనసు మార్చచ్చు నేను. కాబట్టి నాకు ఈ డబ్బులు అవసరం లేదు, నాకు ఈ వ్యక్తులు అవసరం లేదు. నేను నిజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుకుతా, నన్ను నేను మార్చుకుంటా, జనాల్ని మార్చడానికి ప్రయత్నిస్తా. ప్రతి ఒక్క జీవితంలో ఒకళ్ళు మారడానికి మనం ఛాన్స్ ఇవ్వాలండి. ఆ ఛాన్స్ ఎప్పుడు ఇస్తాము అని అంటే, ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు సృష్టి చేసిన వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క రుచి, ఒక్కొక్క రకము ఉన్నది. ఈరోజు ఏకాదశి కాబట్టి మేము ఎక్కువగా చెప్పలేకపోతున్నాం మీకు ఎగ్జాంపుల్స్. ప్రతిరోజు మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఒకటే ఒక రకం చేసి మీకు పెట్టారనుకోండి, ఏమంటారు మీరు? వద్దామా, ఏదో ఒకటి చేయి, కానీ ఏం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం మళ్ళీ చెయ్యకు. మేము అలా మా అమ్మ ఉప్మా చేసినప్పుడు చెప్పేవాళ్ళం అంట చిన్నప్పుడు, నువ్వు ఏం టిఫిన్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఉప్మా మాత్రం మాకు పెట్టకు అని అనేవాళ్ళం. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి చేదు తెలియదో అప్పుడు తీపి మనకు అనుభవంలోకి రాదు. బెంగాలీలు ఎలా తింటారో తెలుసా మీకు? ఫస్ట్ చేదుతో ప్రారంభం చేస్తారు. ఎందుకో తెలుసా? చేదు తింటే ఆకలేస్తుందట. అప్పుడు బాగా అన్నం తినేస్తారు. తినేసాక ఏం చేస్తారో తెలుసా అండి? చట్నీ అని ఉంటుంది ఒకటి, స్వీట్ కంటే ముందు. అదేంటి, ఎలా ఉంటుందో తెలుసా? పుల్లగా ఉంటుంది. ఆ పుల్లటి పదార్థాన్ని తింటారు, దాని తర్వాత స్వీట్ తింటారు. ఎప్పుడైతే పుల్ల తిని స్వీట్ తింటామో అప్పుడు ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందా? మధ్య మధ్యలో కొద్ది కారంగా ఉంటూ స్వీట్ తిన్నారనుకోండి, ఇప్పుడు మేము మాకు అన్నీ మనసులోకి వస్తున్నాయి కానీ చెప్తే అపరాధం అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు, మింగేసుకుంటాం. మింగద్దు, చెప్పద్దు, అలా మధ్యలో నీలకంఠుల్లా ఆపేసుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. ఎంతమంది పెసరపప్పు గారెలతో పాయసం తిన్నారు?
ఎంతమందికి ఆ రుచి తెలుసు? కొద్దిగా కారంగా కొద్దిగా తీయగా ఉన్నదనుకోండి, అప్పుడు మనకి రుచి ఇంకా బాగుంటుందన్నమాట. అలా మన జీవితంలో కూడా అన్నీ సుఖాలే ఉన్నాయనుకోండి, ఏమీ సుఖం యొక్క అనుభవం ఉండదు. అలానే అన్నీ దుఃఖాలే ఉన్నాయనుకోండి, జీవితం యొక్క అనుభవం ఉండదు. సుఖాలు వస్తాయి జీవితంలో, దుఃఖాలు వస్తాయి. మన సంబంధములలో కొన్నిసార్లు మంచి ఉంటుంది, కొన్నిసార్లు చెడు ఉంటుంది. మంచి ఉన్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయటం నేర్చుకోండి. ఒకళ్ళు మన కోసం ఏదైనా మంచి చేశారు అని అంటే, చాలాసార్లు మేము చూస్తామండి, మన ఫ్యామిలీలో ఎవరైనా మన కోసం చేసింది మనం ఏం థ్యాంక్ యూ చెప్పాము, అప్రిషియేట్ చేయము. కానీ బయట వాడు ఏమైనా చేసామనుకోండి, ఓ సో గ్రేట్ఫుల్ టు యూ, సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకు? మనం ఉండి 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 మన ఇంట్లో అలవాటు అయిపోయింది కాబట్టి. లేదా ఏమనుకుంటాను తెలుసా, వీడు నాకు చేయాల్సిందే కదా కాబట్టి చేస్తున్నాడు, వీడు బాధ్యత అది అని అనుకుంటున్నాం కాబట్టి. ఎంతమందికి ఇలా అనిపించింది, పర్వాలేదులే, ఏదో చేశాడు కదా, చెయ్యాలి కదా, చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ మన కోసం ఎవరైనా చేసిన వ్యక్తిని మనం కానీ గుర్తుపెట్టుకోగలిగితే, దాన్ని అప్రిషియేట్ చేయగలిగితే. మా గురువుగారు, మీకు ఉదాహరణకి చెప్తున్నాను, మేము ఏదన్నా ఒక చిన్న సేవ చేసామనుకోండి, ఆయన మాల ఇక్కడ ఉంది నాకు ఇచ్చి అక్కడ పెట్టమని అన్నారు అనుకోండి, ఈ మాలని ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాను అనుకోండి, నా దగ్గరకు వచ్చి మళ్ళీ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, మీరు నా కోసం ఈ సేవ చేసినందుకు అని చెప్తారు. మా గురువుగారు, మా ఆచార్యులు. మేము అనుకుంటాం ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళటం, ఆయన ఆర్డర్ చేయొచ్చు, నేను ఒక శిష్యుడిగా నాకు ఆయన చెప్పచ్చు, నువ్వు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళు, అలా చెప్పరు. ఏమంటారు తెలుసా, నీకు ఇష్టం అవుతే ఇదే ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టు అంటారు. ఇదేంటి, ఎప్పుడు మేము వినలేదు ఇలా. ఎవరైనా విన్నారా అండి మీరు ఎప్పుడైనా? అమ్మా నువ్వు ఇష్టం ఉంటే నాకు దోశ చేసి పెట్టు అన్నారా మీరు ఎప్పుడైనా? నాకు దోశ కావాలి అంటాం. కానీ మా గురువుగారు ఏమంటారు తెలుసా, నీకు ఇష్టం ఉంటే నువ్వు ఈ పని చేయి అంటారు. ఇష్టం ఉంటే ఏంటండి, మీకు ఎంత కష్టమైనా మీకోసం చెయ్యొచ్చు మేము. చేయంగానే ఏమంటారు తెలుసా, చాలా ధన్యవాదాలు నువ్వు ఈ సేవ చేసినందుకు అని అంటే, మాకైతే ఎంత మనసులో బాధేస్తుంది అనమాట. మా గురువుగారు అలా వచ్చి థ్యాంక్ యూ అని చేతులు జోడించి ధన్యవాదాలు అని చెప్తే, మేము కొన్నిసార్లు కనిపించే వాళ్ళం కాదు, సేవ చేసి మాయమైపోయే వాళ్ళం అనమాట. మాయమైపోతే మేము ఎక్కడున్నామని రూమ్ నుంచి బయటకు వచ్చి ఎతికేవారనమాట. ఎతికి మరి పట్టుకొని మళ్ళీ థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు. నేను అనుకున్న, బామ్మో నన్ను నేను వదిలిపెట్టేటట్టు ఉండడు కాదు అని. అప్పుడు మాకు ఒక విషయం అర్థమైంది, అరే ఒక గురువు, ఒక 10,000 మంది శిష్యులు ఉండే వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు తనకి చేసిన సేవని గుర్తుపెట్టుకొని ఇన్నిసార్లు కృతజ్ఞత చెప్తున్నారే, మనకి ఎంతమంది భక్తులు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉపకారం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు మనం గుర్తుపెట్టుకోకూడదు, ఎందుకు మనం కృతజ్ఞత చెప్పుకోకూడదు? ఈ 2 జీవితంలో గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరు ఏ మంచి ఎప్పుడు చేసినా దాన్ని గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. రెండవది, మిమ్మల్ని ఎవరు ఎప్పుడు ఏది కష్టం అనిపించేటట్టు అన్నా, నేనెవరికో కటువుగా మాట్లాడుంటాను కాబట్టి ఈరోజు నాకు ఈ కష్టం వస్తుంది అనుకొని ఓపిక పట్టండి. ఈ 2 కానీ మన జీవితంలో చేస్తే ఎప్పటికీ మనకి గొడవలు అనేవి ఉండవు. ఎన్ని ఇలాంటివి చేసినా సరే భగవంతుడు కేంద్రంగా మన జీవితంలో లేకపోతే, భగవంతుడి యొక్క సేవగా, భగవంతుడి యొక్క కర్తవ్యంగా, ఒక ఆయన అన్నారు, నీకు పిల్లలు పుట్టలేదు, నీ నుంచి పుట్టారు. మనం ఏమనుకుంటాం, వీడు నాకు పుట్టిన పిల్లవాడు కాదు సార్, నీ నుంచి భగవంతుడు ఆ జీవుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపించారు. నీ భార్య కాదు, నీకు భగవంతుడు ఇచ్చిన ఒక కర్తవ్యము. నీ భర్త కాదు, నీకు భగవంతుడు ఇచ్చిన ఒక బాధ్యత అనే భగవత్ కేంద్రంగా, భగవద్ దృష్టిగా జనక మహారాజు సీతమ్మ తల్లిని రాముడికి ఇస్తూ ఏమన్నాడు, యం సీత మమ సుత సహ ధర్మ చరితవా. అమ్మ నా కూతురు నీకిస్తున్నాను ధర్మ ఆచరణ కోసము. మా ఇస్కాన్లో డివోటీస్ అందరికీ ఒక అలవాటు ఉంటుంది తెలుసా, ఏదైనా కొత్త వస్తువు ఉందనుకోండి ఏం చేస్తారు తెలుసా, పేరు రాసేటప్పుడు ఏం రాస్తామో తెలుసా, మేము
ఎంతమంది ICO అని రాస్తారు? అలవాటు ఉందా ఎవరికైనా? మా ఇస్కాన్లో మేమందరం కూడా ICO అని రాసి కింద ప్రణవానంద దాస్ అని రాస్తాం. ఏదైనా బుక్ ఉన్నా ఏదొచ్చినా సరే మా దగ్గరికి ఆ వస్తువు రాస్తాం. ICO అంటే ఏంటో తెలుసా మీకు? ఇన్ కేర్ ఆఫ్. ఇది నా వస్తువు కాదు, ఇది భగవంతుడు నా కస్టడీలోకి పంపించిన వస్తువు. కేవలం వస్తువులు కాదండి, ఇది వ్యక్తులపైన కూడా మనం ఆపాదించగలిగితే, నా వస్తువు కాదు, నాకు భగవంతుడిచ్చిన సేవ. నా పిల్లలు కాదు, భగవంతుడిచ్చిన బాధ్యత. ఇది నా ఇల్లు కాదు, భగవంతుడిచ్చిన ఒక ఫెసిలిటీ నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఇది నా వెహికల్ కాదు, భగవంతుడిచ్చిన మాధ్యమం ఆలయానికి వెళ్ళడానికి అనే భావన వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కటి కూడా భగవత్ ప్రసాద బుద్ధితో కానీ మనం చూడగలిగామనుకోండి, మనకి ఎప్పుడు జీవితంలో క్లేషస్ అనేవి రావు. ఇది సీక్రెట్ అన్నమాట. ఏంటి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న 4 విషయాలు చెప్పండి. ఫస్ట్ది ఏంటి? ఓపిక, పేషెన్స్. రెండవది పరిపక్వత, మెచ్యూరిటీ. మూడవది ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో. నాలుగవది భగవంతుణ్ణి కేంద్రంగా ఉంచటం. 5వ పాయింట్ ఒకటి చెప్పాం, 2 విషయాలు చెప్పాం దాంట్లో. మంచి చేసింది గుర్తుపెట్టుకొని అప్రిషియేట్ చేయండి, చెడు చేస్తే మనం కూడా ఎన్నడో చేసినందుకు మనకి ఇది వస్తుంది అని ఓపిక పట్టండి. ఈ 5 కానీ మన జీవితంలో గుర్తుపెట్టుకోగలిగితే, కేవలం గుర్తుపెట్టుకోవటమే కాదు ఆచరించగలిగితే మన సంబంధాలు ఎంతో మెరుగుపడతాయి. ఈ ఏకాదశి రోజు ఈ విషయం గురించి మీ అందరితో ప్రస్తావన చేసుకునే ఒక అవకాశం భగవంతుడు అనుగ్రహించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెయ్యొద్దండి, మైక్ వస్తుంది మీ దగ్గరికి. జ్ఞానము చాలా మహత్తరమైనది. అయినా మీరు కొన్ని విషయాలు మాకు వివరించిండ్రు. ఆ విషయాలను గ్రహింపు చేసుకోవాలంటే అసలు మూలం ఒకసారి మాకు వివరించండి. ఒక్కసారి మళ్ళీ మీరు లాస్ట్ ఏమన్నారు? ఈ విషయాలన్నిటిని గ్రహింపు చేసుకోవాలంటే దానికి మూలం అసలు ఏంటి? మూలం ఏంటో తెలుసా? ఇవన్నీ విన్నవి ఆచరించాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు ఉండే రిలేషన్షిప్స్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకో. దేనికైతే మనం జీవితంలో ప్రాధాన్యత ఇస్తామో దాని గురించి ఏదన్నా చేయడానికి రెడీగా ఉంటాం. ఒకసారి ఒక వ్యక్తి చాలా లావుగా ఉండేవాడండి, మాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఎంత చెప్పినా సరే వినేవాడు కాదు. కానీ ఒక్కసారి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రాగానే ఏమైందో తెలుసా అండి? ప్రొద్దున 5 గంటలకి లేచి 2 గంటలు వాకింగ్ చేయండి, ఇంటికి రాడు ఇప్పటికి. ఎందుకో తెలుసా? ఆయనకి అర్థమైంది, నా ఆరోగ్యం నాకు ముఖ్యము అని. ఎప్పుడైతే ఏది మనం జీవితంలో ముఖ్యము అని అనుకుంటామో దానికి మనం విలువిస్తాం. ఏది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంట్లో మీకు ఎప్పుడైనా ఫ్లవర్ వాజులు ఉన్నాయా? ఏదైనా గ్లాస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా ఇంట్లో? ఎవరైనా అటు వెళ్తే ఓ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, వాడు పాపం అది ఇక్కడ ఉంది, అక్కడి నుంచి నడుచుకొస్తుంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు? ఇది కింద పలగిపోతే విరిగిపోతుంది. అంత జాగ్రత్త 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 అని మనం అంటామే ఎందుకు? దాని యొక్క విలువ మనకి తెలుసు కాబట్టి. జీవితంలో ఒక సంబంధం యొక్క విలువ, ఒక స్నేహం మధ్య విలువ, ఒక
బాంధవ్యంలో ఉండే ఒక ప్రేమ, ఆ ప్రేమ యొక్క విలువ కానీ మనం తెలుసుకుంటే ఏమి మార్చుకోవాలన్నా దానికోసం మనం మార్చుకోవడానికి సిద్ధమవుతాం. అందుకే మనం చెప్పాం కదా, దేన్ని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకండి. ఎందుకో తెలుసా, ఒక్కసారి మన దగ్గర నుంచి దూరం అవుతే మళ్ళీ అది తిరిగి రాదు. కాబట్టి ఇప్పుడు మనందరికీ ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి మనల్ని మనం మార్చుకొని మన జీవితంలో ఉండే సంబంధములు మెరుగుపరుచుకోవడానికి మనం ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఒక వాళ్ళు అన్నారు, ప్రభుజీ మెరుగుపరుచుకోవటము అని అంటే అందరినీ హ్యాపీగా ఉంచటమా? తెలుసా మీకు ఒక విషయం, మీరు జీవితంలో అందరినీ హ్యాపీగా ఎవ్వరూ ఉంచలేరు, భగవంతుడికి మాత్రమే సాధ్యమే. ఒకసారి మేము అడిగాం, మాకు చెప్పేవాడు అనమాట, ప్రభుజీ మీ ప్రవచనాలంటే మేము పిచ్చి ప్రభుజీ. సరే అయ్యా, రేపు మీ ఊరికి వస్తున్నాను ప్రవచనం చెప్పడానికి. అయ్యయ్యో రేపా అండి, రాలేమండి, ఏమనుకోకండి. ఏమైంది అని అంటే, పెళ్ళి ప్రభుజీ. అంటే ఏంటి, నీ పెళ్ళా రేపు? నా పెళ్ళి కాదు ప్రభుజీ, మా చిన్న అన్న వాళ్ళ బాబాయి వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ బియ్యంకుల వాళ్ళ తమ్ముడిది. చాలా సంతోషం నాన్న, ఇలా నువ్వు అందరి పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ బాగుపడేది జీవితంలో. ఎంతమందికి ఎన్ని చుట్టాలు ఉన్నారు, ఎంతమందికి ఎన్ని స్నేహితులు ఉన్నారు, అందరి పుట్టినరోజు యానివర్సరీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళాలి అని అంటే మనకి 365 రోజులు సరిపోతాయా? అలా కానీ మనం ప్రయత్నం చేసామనుకోండి, ఆలయానికి సత్సంగానికి సమయం ఉంటుందా? ఒకసారి ఒక భక్తుడు ప్రవచనం చేస్తూ ఉంటే అందరూ మాతాజీసే వచ్చారు, అందరు లేడీసే ఉన్నారట, ప్రభుజీస్ ఎవరు రాలేదట. అయితే మా గురువుగారు అడిగారు, అదేంటి ఈరోజు ఎవరు ప్రవచనంలో లేరు, ఆ మగవాళ్ళందరూ? ఏం లేదండి, ఈరోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉంది అన్నారు. ప్రవచనం మధ్యలో అందరు వచ్చి జాయిన్ అయిపోయారట. ఏమైంది ఇప్పుడు అందరు వచ్చేసారు? ఏం లేదండి, మ్యాచ్ ఓడిపోయింది, ఆ డిప్రెషన్ పోవడానికి ప్రవచనానికి వచ్చేసారు. కాబట్టి మనం దేనికైతే ప్రియారిటీ ఇస్తామో దానికి మనం సమయం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కాబట్టి ఏది విన్నా ఆచరించాలి అన్నదానికి మూలం ఏంటో తెలుసా అండి? ఇది ఆచరిస్తే నేను మారుతా అని నమ్మటం. ఆ నమ్మకత్వం అన్నిటినీ చేసే విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? నాకు ఒక చిన్న సందేహం. ఇవాళ గుడికి వెళ్ళాను, ఏకాదశి. వాళ్ళు అక్కడ ఒక చిన్న దొన్నలో ఒక చిన్న కప్లో పులిహోర ఇచ్చారు. ఆ పులిహోర ప్రసాదమని తీసుకోవచ్చా, లేకపోతే మనం ఉపవాసం ఉన్నామని వద్దనొచ్చా? అది వాళ్ళు గుడిలో ఏకాదశి అనే వాళ్ళు పులిహోర ఎలా ఇస్తున్నారు? నాకు చాలా డౌట్. ఇది మాత్రం ఏమీ అనుకోవద్దు, అడుగుతున్నానని. బట్ ఐ వాంట్ ఏకాదశి వ్రతం మనకు కానీ భగవంతుడికి కాదు కదండి. పాపం ఆయనకు కానీ మనం ఉపవాసం పెట్టామనుకోండి, ఉండలేడా ఆయనకి ప్రతిరోజు అన్ని రకాల. మీకు తెలుసా, మా ఆశ్రమంలో ప్రొద్దున పూట భగవంతుడిని 4 గంటలకు లేపుతారు. ఎన్ని గంటలకి? 4 గంటలకే ఆయనకి లేపినప్పుడు 8 రకాల స్వీట్లు నైవేద్యం పెడతారు. పళ్ళు తోమక ముందు 8 రకాల స్వీట్లు, రసగుల్లా, రస్మలై, పరమాన్నము, పేడ, కాజా, 8 రకాల నైవేద్యములు ఆయనని నిద్ర లేపుతూనే ఆయనకు అందించారు. అటువంటి వాడికి ఉపవాసం పెట్టామనుకోండి, ఏమవుతుంది వాడి పరిస్థితి? కాబట్టి భగవంతుడికి ఉపవాసం లేదు. అయితే ఆ ప్రసాదాన్ని ఆలయాల్లో వాళ్ళు పంచుతూ ఉంటారనమాట. ఒక భక్తుడిగా ఏకాదశి వ్రతం చేసే వాళ్ళగా మనం ఎలా స్వీకరించాలి? అది మాతాజీ ప్రశ్న. ప్రసాదాన్ని ఆదరించటము, గ్రహించటము అని అంటే కేవలం నోటి ద్వారా కాదండి. ఏకాదశి రోజు మీకు ఎవరైనా ప్రసాదం ఇచ్చారనుకోండి, దాన్ని ఇలా కళ్ళకద్దుకొని శిరస్సు పైన పెట్టి వాటి యొక్క ఆ ప్రసాద మహత్యాన్ని గుర్తించి హృదయానికి అద్దుకొని మనం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకు అనంటే ఏకాదశి రోజు మనం చేసే వ్రతం భగవత్ ప్రీత్యర్థం కాబట్టి. ఆలయంలో ఇచ్చారు, ఆలయంలో నివేదన పెట్టారు, ఈ రెండిట్లో తప్పులేదు.
గ్రహించటము అని అంటే, స్వామి నాకు ఈరోజు నీ ప్రసాదాన్ని ఇచ్చావా, ఎంత కృప తండ్రి, నా గురించి గుర్తుపెట్టుకున్నావా నువ్వు అని ఒక్కసారి భగవంతుని స్మరించి హృదయానికి అద్దుకొని పక్కనుండే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. మనం స్వీకరించకూడదు, ఇచ్చే వాళ్ళని ఎందుకు ఏకాదశి రోజు పంచుతున్నారు అని కూడా అనకూడదు. జాగ్రత్తగా స్వీకరించాలి, భక్తి భావనతో నమస్కరించాలి, పక్కన వారికి ఇచ్చేయాలి. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నమస్కారం ప్రభు. నమస్కారం. సార్ ప్రభుజీ మీరు టెంపుల్ కొరకు, మందిరం కొరకు చాలా బాగా వివరించారు. అదేవిధంగా భగవంతుడు అనే దానికి ఏదైనా డెఫినేషన్ అంటే జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్ అయినా మీరు దానికి ఏమైనా మన వేదాల్లో కానీ మన ఏదైనా దానికి డెఫినేషన్? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారు. భగవంతుడు అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు భగవంతుడు అంటే ఏంటి? చెయ్యొద్దండి, చూద్దాం ఎవరు చెప్తారు. ఏంటండి? క్రియేటర్ అండ్ డిస్ట్రాయర్ని భగవంతుడు. ఓకే, ఇంకా సుప్రీం ఎనర్జీ. ఓకే, ఇంకా సర్వ వ్యాపకుడు. ఓకే, సర్వాంతర్యామి. ఓకే, ఇంకా ఎక్కడ చూసినా కనిపించాలి. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచో ఆకాశవాణి వస్తుంది. ఎవరండి మాట్లాడేది? ఓ మాతాజీ అక్కడ ఉన్నారా? ఓకే, చెప్పండి మాతాజీ. తరిగిపోని ఐశ్వర్యం, తరిగిపోని అందము, అరిగిపోని ఐశ్వర్యం ఉన్న వ్యక్తిని. ఓకే, ఇంకా నో ఆరిజిన్, నో ఎండ్. ఓకే, ఇంకా దయాగుణము కలిగిన వాడు. అంతేనా? ఇంకా సృష్టికర్త. ఓకే, ఇంకా అందరినీ సమానంగా ప్రేమించాలి. ఓకే, అంతం అనేది లేని వ్యక్తి. ఓకే, ఇంకా మానవాతీత శక్తి. ఓకే, అందరినీ రక్షించేవాడు. ఓకే, ఇంకా ప్రతి జీవిలో ఉండేవాడు. ఓకే, మనల్ని నడిపించేవాడు. ఓకే, డిక్షనరీ. అందరికీ అన్నీ తెలిపేవాడు. ఇంకా మన బాధ్యతల్ని స్వీకరించేవాడు, సృష్టిని నడిపించేవాడు. సరే, మీరు అందరూ చెప్పిన ఆన్సర్స్ కరెక్టే, కానీ ప్రభుజీ అడిగిన ప్రశ్న ఏంటి? భగవానుడికి నిర్వచనం ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ భగవాన్? ధర్మాన్ని పాటించేవారు. ఓకే, నేను చెప్పనా? అందరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు భగవంతుడు అనేది మనకి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? పరాశర మహర్షి విష్ణు పురాణంలో భగవంతుడి యొక్క నిర్వచనం ఇస్తారు. ఇది అందరూ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర. ఎవరైనా భగవంతుడు అంటే ఏమిటి, లేదా ఎవరైనా వ్యక్తిని ఈయన భగవానుడు అని అంటే మీరు ఈ 6 ఉన్నాయా లక్షణాలు చూడాలి. ఈ 6 లేకపోయిందనుకోండి వాడు భగవంతుడు కాదు. ఓకే, ఎవరికి తెలుసు భగవంతుడికి ఉండే 6 ఐశ్వర్యములు? ఎవరు చెప్తారు? నిర్గుణుడు, నిరాకారుడు, కాదు. పరాశర మహర్షి ఇచ్చిన డెఫినేషన్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. షడ్ ఐశ్వర్య పరిపూర్ణుణ్ణి భగవంతుడు అంటారు. ఏంటి? షడ్ ఐశ్వర్య పరిపూర్ణుణ్ణి భగవంతుడు అంటారు. అందులో మొట్టమొదటి ఐశ్వర్యం ఏంటో తెలుసా? అందరికంటే శక్తివంతుణ్ణి. కార్టూన్లో వచ్చే శక్తిమాన్ కాదండి, నిజంగా శక్తి ఉండాలి ఆ వ్యక్తికి. ఎవరైనా ఈయన భగవంతుడు అని అన్నారనుకోండి, ఏమన్నాలో తెలుసా?
ఈ స్పీకర్ని 7 రోజులు 7 రాత్రులు ఎత్తి నించోమనండి, స్పీకర్ని ఏంటి ప్రభుజీ ఒక బుక్ను కూడా ఎత్తలేం మనం. కానీ కృష్ణుడు ఏం చేశాడు? 7 రాత్రులు 7 పగళ్ళు ఏం చేశాడు? గోవర్ధనగిరిని ఎత్తాడు. చిటికని వేలుతో ఎత్తాడు, ఎడమ చేతి చిటికని వేలుతో ఎత్తి నించున్నాడు. ఎవరైనా బాడీ లిఫ్టింగ్ చేసేవాడు 200 కేజీలు 300 కేజీలు 500 కేజీలు లేపగలుగుతాడని గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకోగలుగుతాడా? ఏ మనిషి అయినా గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకోగలుగుతాడా చెప్పండి? కేవలం భగవంతుడికి మాత్రమే సాధ్యం అది. కాబట్టి ఫస్ట్దేంటి? మొత్తం శక్తి ఎవరి దగ్గర అయితే ఉన్నదో అది ఫస్ట్ క్వాలిఫికేషన్. రెండవ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? అన్ని రకాల ఐశ్వర్యము ఎవరి దగ్గర అయితే ఉన్నదో. ఇప్పుడు చూడండి, మనం ఏమంటాం? ప్రభుజీ ఈయన లక్షాధికారి, కోటీశ్వరుడు, లఖ్పతి, కరోడ్పతి అని అంటాం. కానీ భగవంతుడు లక్ష్మీపతి. అన్ని ఐశ్వర్యమును ఆయన పాదాల దగ్గర ఆశ్రయించి ఆయనకి సేవ చేస్తూ ఉన్నాయన్నమాట. భగవంతుడి కంటే ఐశ్వర్యం కలిగిన వాడు ఉంటారండి? లక్ష్మీదేవి చేతిలోంచి చూసారా ఎప్పుడైనా? ఎప్పుడైనా ఆగటం చూసారా మీరు? ధనలక్ష్మి అమ్మవారి చేతిలోంచి డబ్బులు వస్తూనే ఉంటాయి. మనకు కూడా కొద్దిగా మా ఇంట్లో కూడా ఇవ్వండి అమ్మా అనే కదా అందరి ప్రయత్నం కూడా. మనకి కాంచీపురంలో వరదరాజస్వామి వారి గుళ్ళో పెరుందేవి తాయారని ఉంటారు. ఆవిడ దగ్గరికి వేదాంత దేశికులు వచ్చి ప్రార్థన చేస్తారు, అమ్మ ఈ బ్రాహ్మణుడికి డబ్బులు కావాలి అనగానే ఆవిడ నాణాలు, బంగారు నాణాలు వర్షిస్తుందన్నమాట. ఆ లీల మీరు పెరుందేవి తాయారు గుళ్ళో చూస్తారన్నమాట. కాబట్టి ఎప్పుడు నిరంతరము లక్ష్మి, ఐశ్వర్యం అని అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదా. ఆవిడ ఎవరి దగ్గర ఉంది? నారాయణుడి యొక్క సేవ చేస్తూ ఉన్నది. సెకండ్ ఏంటి క్వాలిఫికేషన్? మొత్తం ఐశ్వర్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆయన. మూడవది ఏంటి తెలుసా? అందరికంటే ఎవరైతే అందంగా ఉంటారో. ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ అంటారు కదండి. వాళ్ళు స్వర్గంలో ఉండే అప్సరసల ముందు బొద్దింకల్లా ఉంటారట. ఎలా ఉంటారట? అప్సరసలు కానీ స్వర్గవాసులు కానీ వీళ్ళని చూస్తే చిచి చిచి, బల్లిని చూస్తే ఎలా ఎగురుతారు చూడండి, అలా వీళ్ళని చూస్తే ఎగురుతారట. ఎవరిని? మన మిస్ యూనివర్స్ని, మిస్ వరల్డ్ని చూస్తే. వైకుంఠంలో ఉండే పార్షదులు ఈ స్వర్గంలో ఉండే వ్యక్తులను చూస్తే వీళ్ళు బల్లులుగా, వీళ్ళు బొద్దింకలుగా కనిపిస్తారట. వైకుంఠంలో అంత అందం ఉంటుందట. ఆ వైకుంఠవాసులు కూడా ఎవరినైతే చూసి నిరంతరము కూడా మా అందమా, ఈయనే అందరికంటే అందాల రాశి నిధి అని ఎవరినైతే కీర్తిస్తున్నారో ఆ భగవంతుడి అందరికంటే అందము. మన్మధుడు తెలుసా మీకు? కామదేవుడు అని అంటారు. అందరికంటే మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అన్నమాట. ఆయన కూడా కృష్ణుడు యొక్క అందాన్ని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అందుకే మన హ్యాబిట్స్లో ఉండే కృష్ణుడి పేరేంటి? మదన మోహనుడు. మదనుణ్ణి కూడా మోహించే వ్యక్తి అనమాట. ఫస్ట్దేంటి? అందరికంటే శక్తి ఉన్నవాడు, అందరికంటే ఐశ్వర్యం ఉన్నవాడు, అందరికంటే అందం ఉన్నవాడు, అందరికంటే జ్ఞానం ఉన్నవాడు. నాలుగవది, అందరికంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉందండి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. కృష్ణం వందే జగద్గురుం అని అంటారు. ఎవరైనా మీ ఇంటి బయట రెండు పార్టీలు కొట్లాట జరగబోతుంది, అందరు కలర్ పట్టుకొని నించున్నారు, మీరు కొద్దిగా భగవద్గీత ప్రవచనం ఇవ్వండి అంటే మీరు వెళ్తారా? ఏంటి ప్రభుజీ మీరు ఇలాంటివి చెప్తుంటారు, బాలేదో కొట్టుకుంటుంటే మమ్మల్ని ఎందుకు పంపించి భగవద్గీత చెప్పమంటున్నారు మీరు? కానీ కృష్ణుడు ఏం చేశాడు? ఇద్దరు పార్టీలు యుద్ధం చేసుకొని శంఖాలు పూరించేశాక ఈయన ప్రారంభం చేశాడు. శ్రీ భగవాను వాచ 700 శ్లోకాలు చెప్పాడు. ఎలాంటి 700 శ్లోకాలు అని అంటే ఈ 5000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎవరు ఆ జ్ఞానాన్ని ఆచరించినా సరే తరిస్తూ ఉన్నారనమాట. మనకి భౌతిక విద్య ఎలాంటిదో తెలుసా? మీరందరూ ఇంకా చిన్నపిల్లలు, మీరు కొద్దిగా పెద్దగా అయ్యాక తెలుస్తుంది. మాకైతే ఎంత అనవసరం చదువు అనిపించేది అనమాట. ఒకసారి ఏంటో తెలుసా అండి,
ఒక సైంటిస్ట్ ఇలా ప్రపోజ్ చేశాడు అని నేర్పిస్తారు. అదంతా బట్టి కొట్టి రాసి ఎగ్జామ్లలో పాస్ అయ్యాక నెక్స్ట్ సెమిస్టర్లో అంటాడు వీడి తర్వాత ఇంకోటి వచ్చాడు, ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని చెప్పాడు. నేనన్నా ఒరే వీడు రాంగ్ అని ముందే తెలిసాక ఎందుకు చదివించారు? దాని తర్వాత ఇంకోటి అంటాడు, ఒకడంటాడు ఒకటే పార్టికల్ దీన్ని డివైడ్ చేయలేమంటాడు, ఇంకోటి 2 చేయగలగాలి, ఇంకోటి 3 చేయగలగంటాడు, ఇప్పుడు 4 చేయొచ్చు అంటాడు. ఒకడు అటామిక్ స్ట్రక్చర్ని ఒక విధంగా మారుస్తే ఇంకో విధంగా మారుస్తాడు. ఎప్పుడు కూడా ఈ భౌతిక జ్ఞానం అనేది ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది, వెనకాల ఉన్న థీరీస్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికమైన విద్య భగవంతుడు 700 శ్లోకాలలో ఎప్పుడైనా మధ్యలో మార్చి ఒక 5 శ్లోకాలు ఎక్కువ పెంచారండి, ఓ 2-3 శ్లోకాలు తగ్గించేశారండి అని విన్నారా మీరు? అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు. ఎంత జ్ఞానము! వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. వేదములన్నీ కూడా భగవంతుడు వ్యాసదేవుడి యొక్క రూపంలో వచ్చి అందించారు. అంతకంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉందండి? మొత్తం జ్ఞానానికి నిధి. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? అందరికంటే శక్తివంతుడు. రెండవ క్వాలిఫికేషన్ ఏంటి? అందరికంటే ఐశ్వర్యవంతుడు. మూడవ క్వాలిఫికేషన్ ఏంటి? అందరికంటే అందవాడు. నాలుగవ క్వాలిఫికేషన్ ఏంటి? అందరికంటే జ్ఞానం కలిగిన వాడు. ఐదవ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఫేమస్. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి సెలబ్రిటీ అని అంటారు. ఎన్ని రోజులు ఉంటాడు ఆ సెలబ్రిటీ? కొన్ని రోజులు ఉంటాడు, ఆ సెలబ్రిటీని తీసేసి ఇంకో సెలబ్రిటీ వచ్చేస్తాడు. అవునా కాదా? ఈరోజు ఏమంటారు? బ్రాండ్కి అంబాసిడర్. ఈరోజు ఒక అంబాసిడర్ ఉంటాడు, వాడు ప్రమోషన్ చేస్తాడు, దాని తర్వాత వీడు ఫేమస్ కాదంగానే వాళ్ళు తీసేసి ఇంకో బ్రాండ్ అంబాసిడర్ని చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా మీరు చూసారా? కృతయుగం నుంచి ఇప్పటి వరకు అదే దశావతారాలను మనం స్తోత్రం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కృష్ణుడికి కొద్దిగా పాపులారిటీ తక్కువైంది అని విన్నారా? కృష్ణుడికి పాపులారిటీ పెరుగుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కృష్ణ భక్తులు అయిపోతూ ఉన్నారు. ఎక్కడా పాపులారిటీ తగ్గట్లేదు. వేదాలు కూడా భగవంతుడి గురించి ఏమంటారో తెలుసా అండి? ఉత్తమ శ్లోక వార్తయ అని అంటారు. అన్నిటికంటే బెస్ట్ వర్డ్స్తో భగవంతుడిని కీర్తించాలన్నా సరే కీర్తించలేకపోయాట. వేదాలు అన్నీ కూడా ప్రయత్నం చేసి భగవంతుడి గురించి చెప్పడానికి చిట్ట చివరికి చెప్పారు, మేము వర్ణించలేము, మాకు సాధ్యం కాదు అని చేతులు ఎత్తేసాయి వేదాలన్నీ కూడా. ఋషులందరూ చేతులు ఎత్తేసారు, గ్రంథాలన్నీ చేతులు ఎత్తేసాయి, సాధువులందరూ చేతులు ఎత్తేసారు. అంత ఘన కీర్తి కలిగిన వాడు భగవంతుడు. ఆదిశేషుడికి కోట్ల ఫనులుంటాయి. అటువంటి ఆదిశేషుడు సృష్టి ఆరంభం నుంచి భగవంతుడి యొక్క గుణగణాలు చెప్తూ ఉన్నాడట. ఇంకా అయిపోలేదట, ఇంకా ఎప్పటికీ అయిపోవట. మనం ఎవరి గురించైనా, అయ్యా ఒకసారి మొన్న మేమేమన్నాను తెలుసా అండి? మదర్స్ డే వచ్చింది కదా, మేము ఒక ప్రదేశంలో ఉన్నాం. అరే మీ అమ్మ గురించి రాయిరా మంచి మాటలు అని అంటే, ప్రభుజీ అరే మీ అమ్మ గురించి రాయమంటున్నానరా, నేను కూర్చో ఇక్కడ నేర్పిస్తాను అని అందరి పిల్లల్ని కూర్చోబెట్టాను అనమాట. మీ అమ్మగారు మీకు ఏమేమి మంచి విషయాలు చేశాయి అనగానే, మై మదర్ కుక్స్ గుడ్ ఫుడ్, మై మదర్ డస్ మై హోంవర్క్స్, మై మదర్ డస్ నాట్ స్కోల్డ్ మీ, మై మదర్ మేక్స్ మీ వాచ్ టీవీ అని అన్నీ చెప్పారు. అంతా బాగానే ఉంది. ఒకళ్ళని అడిగాను, ఎవరు మాట్లాడతారు మీ అమ్మగారి గురించి అనగానే ఒకడు వచ్చాడు. వచ్చి ఇవన్నీ చదివి లాస్ట్కి ఐ లవ్ మై ఫాదర్ అన్నాడు వాడు. నేనన్నా, ఒరే ఈరోజు మదర్స్ డే రా, ఐ లవ్ మై ఫాదర్ అంటే నాకు ఫాదరే ఇష్టము అని అన్నాడు వాడు. సరే అయ్యా నువ్వు వెళ్ళి కూర్చో. మనం ఎవరి గురించైనా మంచి చెప్పాలి అని అంటే మాట్లాడుతూనే ఉంటామా అండి? మంచి కాదు కానీ కొద్దిగా వాడు ఏమేం కథలు చేశాడో చెప్పమంటే చెప్తాం ప్రభుజీ, ఆపకుండా చెప్తాం, మీరు ఆపమని అంతవరకు చెప్తాం. కానీ మంచి చెప్పాలంటే అవ్వదు కదా మనకి. మనం సెల్ఫ్ డబ్బా మనం కొట్టుకోమంటే చాలా చెప్పుకోగలుగుతాం, కానీ పక్కన వాడి మంచి చెప్పాలి అని అంటే కష్టం మనకి. కానీ ఆదిశేషుడు భగవంతుడి యొక్క గుణగణాలని సృష్టి ఆరంభం నుంచి చెప్తూనే ఉన్నారట, ఇంకా అవ్వలేదట. అంత ఘన కీర్తి కలిగిన వారు భగవంతుడు. ఎన్ని లక్షణాలు అయిపోయాయి? 5 లక్షణాలు అయిపోయాయి. 6వ లక్షణం ఏంటో తెలుసా అండి? ఈ 5 లక్షణాలు పరిపూర్ణంగా ఉన్న అందరికంటే వైరాగ్యం కలిగిన వ్యక్తి భగవంతుడు. ఎలానో తెలుసా? ఇన్ని ఐశ్వర్యములు కలిగి
ఇంత శక్తి కలిగి, ఇంత అందం కలిగి, ఇంత జ్ఞానం కలిగి, ఇంత వైభవం కలిగిన వ్యక్తి కూడా అర్జునుడి యొక్క రథసారథిగా తన ముందు కూర్చొని నడిపాడు రథాన్ని. మేము ఒకసారి మా తమ్ముడు మమ్మల్ని ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్తున్నాడు అనమాట. అయితే వాడు కూర్చున్నాడు. మేము అలవాట్లోగా వెనకాల డోర్ తీసి కూర్చుంటే, ఏయ్ నన్ను డ్రైవర్ అనుకుంటారు అందరు, ముందుకురా అని అన్నాడు అనమాట. అయితే సరే అని నేను ముందుకెళ్ళి కూర్చున్నా. ఏమన్నాడు వాడు, నువ్వు వెనకాల కూర్చుంటే నన్ను అందరు డ్రైవర్ అనుకుంటారు కాబట్టి నువ్వు ముందుకు వచ్చి కూర్చో. మనకి ఈ ప్రపంచంలో అసలు ఎవడండి రోడ్డునే ఎవరు చూస్తాడు, ఎవరు డ్రైవర్ అనుకుంటాడు, అయినా సరే వీఆర్ సో కాన్షియస్ అబౌట్ ఇట్. కానీ భగవంతుడు ప్రపంచం మొత్తం కూడా నన్ను అర్జునుడి యొక్క రథ సారథ్యం చేశారని గుర్తుపెట్టుకుంటారు అని తెలిసిన భాగవతానికి హీరో అయిన భగవంతుడు ఎంట్రీ భాగవతంలో అర్జునుడి యొక్క రథ సారథ్యంతో ప్రారంభమవుతుంది. ఎంత వైరాగ్యం లేని వ్యక్తి కాకపోతే ఆ సేవ ఒప్పుకుంటారు. రథ సారథ్యం అంటే ఏంటో తెలుసా అండి? ఇలా రథంలో బాణాలు వేస్తూ, ఓ ఈ కృష్ణ లెఫ్ట్ వెళ్ళి రైట్ అని తీసుకో, లేదా ఊబర్లో గూగుల్లో పెట్టి గూగుల్ మ్యాప్స్లో పెట్టి కృష్ణుడు ముందు పెట్టలేదు అర్జునుడు. రైట్కి వెళ్ళాలి అని అంటే రైట్ కాలుతో తన్నాలి ఆయనని కుడి భుజం పైన, లెఫ్ట్ వెళ్ళాలి అంటే ఎడమ కాలుతో లెఫ్ట్ భుజం పైన తన్నాలి. అప్పుడు ఆయనకు తెలుస్తుంది, అయ్యా నేను లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా. అలాంటి సేవ చేసిన వారు కృష్ణుడు. అన్నీ ఉన్నా సరే అత్యంత వైరాగ్యం కలిగిన వ్యక్తి భగవంతుడు. ఈ 6 లక్షణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో, ఈ 6 లక్షణాలతో పాటు అన్ని మంచి లక్షణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో, అందుకే రాముడు గురించి కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోవిదః విద్వాంకః కష్టమర్దశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో త్యుతిమాన్ కో నరోగతః. అయ్యా ఇన్ని మంచి గుణాలు ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే ఆయన రామచంద్రుడు. మనం ఏమంటామండి ఈ ప్రపంచంలో, అన్నీ బాగానే ఉన్నాయి ప్రభుజీ కానీ కొద్దిగా హైట్ తక్కువ ఉన్నారా. మీరు ఎప్పుడైనా పెళ్లి చూపులు చూసిన మీకు ఎలా తెలుసు అని అడగండి. మేము అన్నీ తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ కూర్చుంటాం అనమాట. ఏం లేదు ప్రభుజీ అంత బాగానే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా కోపం ఎక్కువ అనిపిస్తుంది ప్రభుజీ. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది, ఉంటుందా చెప్పండి. కానీ భగవంతుడు లోపల ఏ ఫాల్ట్ ఉండదు. అన్ని మంచి గుణాలు ఉంటాయి, అన్ని మంచి లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి, ఏ చెడు గుణము ఉండదు. అటువంటి వాడిని భగవానుడు అని అంటారు. ఆన్సర్ వచ్చిందా మీ ప్రశ్నకి? వెరీ గుడ్. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఎవరైనా మిమ్మల్ని అన్నారనుకోండి భగవంతుడు అంటే ఎవరు అని, ఇది మొత్తం వాళ్ళకి చెప్పాలి. ఇంతసేపు తీసుకోకండి, వాడు వెళ్ళిపోతాడు. కానీ నేను చెప్పింది అర్థం చేసుకొని 2-3 మాటలలో చెప్పేయండి. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఇంకొక 2 ప్రశ్నలు, లాస్ట్ 2 ప్రశ్నలు తీసుకుందాం. హరే కృష్ణ. మైండ్లో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, లైక్ మనం మంచి చేయాలనుకున్నా కానీ ఈ ఎన్విఎస్ కానీ లేకపోతే ఈ 6 సెన్స్ ఏదైతే ఉన్నాయో ఏదో ఒక విధంగా వస్తూ దాన్ని ఆపాలనుకుంటూ ట్రై చేస్తూ ఉంటాయి. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అండ్ ఆ కంట్రోల్లోనే ఎలా ఉండాలి, ఆ పాజిటివిటీలో ఎలా ఉండాలి అనేది క్వశ్చన్. హరే కృష్ణ. భగవంతుడు ఎప్పుడైతే అర్జునుడికి గీతను ఉపదేశం చేస్తున్నారో అప్పుడు భగవంతుడు చెప్తారు, వాయోర్ ఇవ సుదుష్కరం. మనసుని ఆపటం గాలిని ఆపటం కంటే కష్టము. ఎంత కష్టం అండి. మనసు అటు ఇటు ఇటు అటు చంచలమైపోతూ ఉంటుంది. కూర్చోండి, ఏం పర్వాలేదు. ఎప్పుడు చంచలంగా ఇప్పుడు ఇది ఇప్పుడు అది, ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో దానితో అవసరం లేదు. అది దానికి ఏం కావాలో అదే పట్టింది. ఇప్పుడు గంట లోపల ఆపేస్తా అన్నాడు, 9:40 అయిపోయింది, ఎప్పుడు ఆపేస్తాడో, ఎప్పుడు ప్రసాదం తినాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈయనకి ఇల్లు పడలేదు కాబట్టి ఏం తెలియదు, కానీ మేము ఇంటికి వెళ్ళాలా, లైట్ అయిపోతుంది, వర్షం పడితేలా, మా కాలనీలో నీళ్ళు నిండిపోతేలా. మనసు వెనకాల బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది.
దాని పని అది చేసుకుంటుంది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా దానికి సంబంధం ఉండదు. దానికి ఏం కావాలి అని అంటే మనకు చెప్తూనే ఉంటుంది అనమాట. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. వీడిలా వీడలా వీడిలా వీడిలా, వీడది చేయలేదు, వీడది చేయలేదు, వీడది చేయలేదు, వీడిది చేశాడు, ఇది అనవసరంగా చేశాడు. ఎప్పుడు దాని మన లోకం వేరైతే దాని లోకం వేరు. ఇలాంటి మనసుని ఎలా మనం కాపాడాలి అని అంటే కృష్ణుడు 2 విషయాలు చెప్తారు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ దృశ్యతే. అభ్యాసం, ప్రాక్టీస్ కావాలి మనకి. ప్రాక్టీస్. మీరు చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడైనా అల్లరి చేశారనుకోండి, ఏం చేస్తారో తెలుసా? మా తాతగారు ఎప్పుడైనా పిల్లలు అల్లరి చేశారని ఏయ్ అనగానే, ఆయన ఏయ్ అనగానే మేము నోరు మూసుకొని ఉండేవాళ్ళం. ఎప్పుడైనా ఇది చేశారనుకోండి, ఎవరైనా పిల్లలు అల్లరి చేశారనుకోండి, చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవారు బూచోడికి పట్టిస్తా అనగానే ఏం చేసేవాళ్ళం? నోరు మూసుకొని ఏం పెట్టినా తినేవాళ్ళం అనమాట. బూచోడికి ఇచ్చేస్తాం. ఏదో ఒక భయం ఉంటుంది మనకి, అవునా కదా? తెలుసా? మా తాతగారు చెప్పేవారు అనమాట. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు అల్లరి చేస్తే పిల్లలందరినీ కూడా సమ్మర్ హాలిడేస్లో మా తాతగారి సమయంలో ఒక రూమ్లో పెట్టి లాక్ వేసి బొగ్గుల పైన ఎండు మిరపకాయలు వేసేవాళ్ళు అనమాట. వేస్తే కళ్ళలో నుంచి నీళ్లు మొత్తం కారి ఏడుస్తూ వాళ్ళు డోర్లు కొట్టేవాళ్ళట. అరే అమ్మ ఇంకోసారి చెయ్యను, వదిలేసే ఈ బొగ్గుల కారం నాకు ఇది చేసేస్తుంది అని అంటే, తప్పకుండా అల్లరి చేయకుండా ఉంటారా అని అంటే, అల్లరి చేయకుండా ఉంటామంటే తోడు తీసేవాళ్ళట చిన్నగా ఉన్నప్పుడు, మీ వయసులో ఉన్నప్పుడు అన్నమాట. కొద్దిగా వీళ్ళ వయసు వచ్చాక ఏమైందో తెలుసా అండి, వాళ్ళకు ఐడియా వచ్చిందట. బొగ్గులపైన మిర్చీలేసి వీళ్ళు మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని అంటే అందరు వెళ్ళి వాటిపైన మూత్రం పోసి ఆరిపేసేవాళ్ళట. ఆరిపేసి లోపలంతా ఆరుకుంటూ ఉండేవాళ్ళట. ఏంటి వీళ్ళు ఏడవట్లేదు, ఏం చేయట్లేదు, ఏంటి అని తలుపు తీసేసరికి అది ఆరిపోయింది, వీళ్ళందరూ గోల లోపల. మన మనస్సు ఎక్కడైనా లూప్ హోల్ పట్టుకుందనుకోండి, వీడు నేను అడిగింది ఇస్తాడు అని దానికి తెలిసిందనుకోండి, ఇక మనల్ని వదిలిపెట్టదు అది. వీడికి అలవాటైంది నేను అడిగింది ఇవ్వటం, కాబట్టి నేను అడిగి సాధిస్తా. కానీ ఎప్పుడైతే మనం నువ్వు ఎంతైనా అల్లరి చెయ్యి, నేను మాత్రం నువ్వు అడిగింది ఇవ్వను అని కానీ మనం ఒక ప్రాక్టీస్ మనం చేయగలిగితే, మనసుని నిగ్రహింపజేసే ఒక ప్రాక్టీస్. ఏంటి ఆ ప్రాక్టీస్? మనం జీవితంలో ప్రాక్టికల్గా చేసేది అంటే భగవన్నామ స్మరణ, భగవన్నామ జపం. అందుకే చేస్తాం మనం. ఎలా అయితే పిల్లలు అరుస్తే ఏయ్ అనంటే ఆగుతారో, అలా మన మనసు కూడా హరే కృష్ణ అనంటే ఆగుతుంది. అది ఇటు పెరుగుతుంది, అటు పెరుగుతుంది. ఎప్పుడైనా మనసు పరిగెత్తింది అనుకోండి, జపంలో దృష్టి లేదనుకోండి, ఏం చేయాలి తెలుసా? కొద్దిగా గట్టిగా జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అన్నారనుకోండి, మనసు ఎక్కడున్నదైనా సరే వీడేంటి అర్థమైపోయిందా నేను వీడి దగ్గర లేనట్టు అని మన దగ్గరకు వచ్చి ఉంటుంది. అభ్యాసేనతు కౌంటేయ. ఏం కావాలి మనకి? ప్రాక్టీస్, 2 డిటాచ్మెంట్. ఈ కోరిక ఇప్పుడు రాగానే దీన్ని నెరవేర్చాల్సిన అవసరం నాకు లేదు. ఓపిక, పేషెన్స్, డిటాచ్మెంట్, ఈ 2 ఉంటే మన మనసు చెప్పేవేవి కూడా మనము మనస్సు చేతుల్లో మనం ఉండకుండా మన చేతుల్లో మన మనసు ఉంటుంది. ఓకే, లాస్ట్ మనం ఏ పనైనా పోస్ట్పోన్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రభుజీ? అంటే 1 మంత్లో మనకి ఎగ్జామ్ ఉంటే మనకు ఫస్ట్ 10 days రెస్ట్ తీసుకుంటాము, లాస్ట్ 10 days బాగా ప్రెషర్ పెరిగిపోతుంది, మన మైండ్ రెగ్యులేషన్ ఉండదు. సో ముందేమో చేయాలనిపించదు, లాస్ట్కి ఏమో చేయక తప్పదు. సో దీనికి శాస్త్రానుసారంగా ఏమైనా టిప్స్ ఉన్నాయా ప్రభుజీ? దీన్ని ఆన్సర్ చేయటం మాకు చాలా కష్టమైన విషయం. ఎందుకో తెలుసా? మేము కూడా ఎగ్జామ్కి ప్రొద్దున పూటలేసి చదువుకునే వాళ్ళం కాబట్టి. ఎంతమందికి ఇలా చేశారు? ఎగ్జామ్ హాల్ బయట వరకు బుక్ పట్టుకొని, మీరు ఎగ్జామ్ టైంలో చూడండి వెనకాల కూర్చొని బైక్ పైన చదువుతూ ఉంటారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఎగ్జామ్ టైం బయట బెల్లు కొట్టి టీచర్ లోపలికి అనేంత పర్యంతము ఇలా బుక్ పట్టుకొని ఎగ్జామ్ హాల్లో ఒక కాలు బుక్ ఇలా చూస్తూ పడేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఏంటి అప్పుడు చదివేస్తే మనకి మొత్తం మార్కులు వచ్చేస్తాయనే? అది
అసంభవం. ఎప్పుడైతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అయిపోయిన దాని గురించి చింత, వచ్చే దాని గురించి కలలు కనటం, ఈ రెండు మన జీవితంలో అన్నిటికంటే పెద్ద టైం వేస్టర్స్. మనకెప్పుడు చూడండి, ఏదైనా ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేద్దాము అని కూర్చోగానే లాస్ట్ సెమిస్టర్ ఇలా చదువుకుని ఉంటే ఎంత బాగుండేది, అసలు అనవసరంగా చదువుకోలేకపోయాను. లేకపోతే ఏమనిపిస్తుంది, నేను ఇప్పుడు ఎట్లా చదువుతానంటే అసలు మొత్తం నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చేసింది, గోల్డ్ మెడల్ వచ్చేసి గూగుల్లో ప్లేస్మెంట్ అయిపోయింది, గూగుల్ వాడు జర్మనీకి తీసుకెళ్ళిపోయాడు. ఇలా కలలు కంటూ టైం వేస్ట్ చేస్తుంది, లేదా అయిపోయిన దాని గురించి చింతిస్తూ టైం వేస్ట్ చేస్తుంది. ఒక ఆయన అనుకున్నాడట, పాపం ఏదో ఒక మట్టి కుండ దొరికిందట. వీడు అనుకున్నాడట, ఈ మట్టి కుండని రేపు అమ్మబోయి లక్షాధికారి అవ్వబోతున్నా, లక్షాధికారితో పెద్ద కుండల బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా, అంబానీ అంత అయిపోతున్నా అని ఆ ఎక్సైట్మెంట్లో దామ్మని ఉన్న మట్టి కుండని కూడా కాళ్ళతోటి తన్నాడట. అది విరిగిపోయి కింద పడిపోయిందట. అట్లా మనం ఈ రెండిటిలో టైం వేస్ట్ చేయకుండా మనకున్న ఈ సమయాన్ని ఇది నాకు ముఖ్యము అని కానీ మనం ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే, చాలా కష్టమైన విషయం ఒప్పుకుంటాను నేను, కానీ అది చేస్తే కానీ మనకి తీరదు. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ అవుట్. మనకి ఇప్పుడున్న సమయమే నీ సమయం, రేపు నీకు ఉందా లేదా మనకి తెలియదు. అయిపోయింది, గడిచిపోయింది, రేపు ఉందో లేదో తెలియదు. ఈ రోజుదే నీ సమయం అంటూ ఏదన్నా ఉంటే నీకు ఇప్పుడు నీ ముందు ఉన్న సమయం మాత్రమే. అలా అనుకోగలిగితే మనం ప్రతి క్షణాన్ని కూడా జాగ్రత్తగా వెచ్చిస్తాం. మా గురుగారు ఏమంటారో తెలుసా అండి, భగవంతుడి యొక్క స్వరూపం మనం గోడపైన చూపిస్తున్న, ఎలా అయితే ఆలయంలో విగ్రహమో గోడపైన వాచ్ భగవంతుడి యొక్క స్వరూపం అని చెప్తారనమాట. ఎందుకంటే టైంకి అంత విలువ మనకి ఇవ్వాలి. భగవన్మూర్తికి ఎంతైతే మనం సమయానికి విలువిస్తామో అంత మనం సమయానికి మనం విలువ ఇవ్వాలి. ఒక్క క్షణం వేస్ట్ అయిపోతే ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మళ్ళీ అది మనకి రాదు. కాబట్టి ఇది మనం గ్రహించి ఆ విధంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. సరే, చాలా సమయం ఈరోజు అయిపోయింది. మీ అందరితో వచ్చి ఈ విధంగా భగవంతుడి గురించి కొన్ని మాటలు పంచుకున్నందుకు చాలా సంతోషం. మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా కోసం భగవంతుడికి ప్రార్థన చేసి మేము మంచిగా భక్తి జీవితంలో భగవత్ సేవలో ముందుకెళ్ళాలి అని మీ అందరి యొక్క ప్రార్థనలలో ఎప్పుడు మమ్మల్ని పెట్టుకుంటారు అని ఆశిస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ అతిప్రియ ప్రభు, మాయా నరసింహరావు ప్రభు, వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. మీరందరూ చక్కగా ఈ ప్రతి ఆదివారం, ప్రతి సండే ఇక్కడ ఈ ప్రదేశంలోనైనా ఇదే హాల్లో మనకి జరుగుతూ ఉన్నది ప్రోగ్రామ్. ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చే ఒక అవకాశం ఉన్నది. శనివారం రోజు డాక్టర్స్ కాలనీలో నడుస్తుందా? డాక్టర్స్ కాలనీ ఇంకా ఆర్కేపురంలో కూడా నడుస్తుంది. ఆర్కేపురంలో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ గ్రౌండ్ అట, అక్కడ ఆర్కేపురంలో నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మీరు చక్కగా ఉపయోగించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు ఏకాదశి పరమ పవిత్రమైన రోజు, భగవంతుడికి అన్నిటికంటే ఫేవరెట్ డే ఈరోజు. కానీ ఎవరైనా భగవన్నామ స్మరణ చేయడానికి ప్రారంభం చేస్తాము, రోజుకి కొద్ది సమయమైనా భగవంతుడికి ఇస్తాము, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తాము అనేవాళ్ళు మాలలు ఉన్నాయి కదా, మాలలు తీసుకోవచ్చు. అలానే ఈరోజు భగవద్గీత భాగవతాది గ్రంథములు చదవటం ప్రారంభం చేస్తాము అనేవాళ్ళు గీతా భాగవతాది గ్రంథములు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ చక్కగా ఉపయోగించుకోండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వచ్చి ఈ భక్తులు ఇంత కష్టపడి చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా చక్కగా ఉపయోగించుకోండి. హరే కృష్ణ. ప్రభుజీ వారు చాలా తన విలువైన సమయాన్ని మనందరి కోసం కేటాయించి తన సాంగత్యాన్ని మనకి ఇచ్చారు. సో ఈ సాంగత్యం ద్వారా మనం భక్తి పట్ల ఇంకా ప్రేరణను పొంది మన భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాము. సో ప్రభుజీ ఈరోజు చెప్పిన సత్సంగంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మేము రీకలెక్ట్ చేయదలుచుకున్నాము. ప్రభుజీ చెప్పారు బేసిక్గా 4 పాయింట్స్. ఒకటి ఓపిక, ఇంకోటి ఇది పరిపక్వత, మూడవది ఎవరిని ఏ రకంగా ఆదరించాలి, ఎలా ఉంచాలి,
నాలుగోది భగవంతుని కేంద్ర బిందువుగా పెట్టుకొని జీవితాన్ని ఎలా గడపాలి. దీని తర్వాత కూడా ప్రభుజీ ఇంకో చెప్పిన విషయం ఏంటంటే, మనకు వేరే వాళ్ళు చేసిన మంచిని సదా గుర్తుపెట్టుకొని మనము చేసిన తప్పు చెడు ఏదైతే ఉందో దాన్ని కూడా స్మరిస్తూ అందరినీ క్షమిస్తూ అందరితో ఆదరణతో ఉండాలనేది ప్రభుజీ యొక్క ముఖ్యమైన సందేశం ఈరోజు. తద్వారా మనము భౌతిక సంబంధాలను మెరుగుపరచుకోవడమే కాకుండా భక్తి మార్గంలో కూడా ముందుకు వెళ్ళే పుష్కలమైనటువంటి అవకాశం మనకు లభిస్తుందని. తర్వాత ప్రభుజీ చాలా చక్కగా భగవంతుడి యొక్క నిర్వచనాన్ని అందించారు. భగవంతుడు అంటే ఎవరు? సో ఈ నిర్వచనము మీరు సదా గుర్తుపెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము. తద్వారా ప్రభుజీ తిరిగి తిరిగి ఇక్కడికి మళ్ళీ రావాలి, పదే పదే మనకు తన సాంగత్యాన్ని మనకు ఇవ్వాలని మనం కోరుకుందాము. సో ప్రభుజీ చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నా కానీ మనందరి కోసం టైం తీసుకొని మన దగ్గరికి వచ్చారు. సో ప్రభుజీకి మనము ఎంతో రుణపడి ఉన్నాము. సో ఇప్పుడు ప్రభుజీ గారు ఇక్కడ కొద్దిసేపు ఉండబోతున్నారు. అక్కడ ప్రభుపాదుల వారి పుస్తకాలు భగవద్గీత మరియు వేరే గ్రంథాలు అక్కడ విక్రయం చేయబడుతున్నాయి. మీరులో ఎవరైనా కావాలని తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి పుస్తకాలు తీసుకుంటే ప్రభుజీ గారు తన సిగ్నేచర్ దానిపైన పెట్టి మీకు అందించడానికి సముఖతను వ్యక్తం చేశారు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అక్కడ నుంచి పుస్తకాలు తీసుకొని ప్రభుజీ దగ్గర రండి. ఇంకా మీలో ఎవరైనా జపాన్ని ఆరంభించాలి అనుకున్న వాళ్ళు ఉంటే అక్కడ జపమాలలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు తీసుకోవచ్చు, ప్రభుజీ చేతి నుండి మీరు అందుకోవచ్చు. సో దయచేసి ఎవరు స్టేజ్ పైకి రాకుండా సాధ్యమైనంత వరకు కింద నుండి ప్రభుజీని అప్రోచ్ అవ్వడము చేయడానికి ప్రయత్నించండి. సరేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అందరికీ ప్రసాద వితరణ ఇక్కడ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. 3 కౌంటర్స్ ఏర్పాటు చేశాము. సో మీరందరూ తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళవలసిందిగా మనవి. హరే కృష్ణ.